చాలామంది చెప్తారు మనిషి వాల్యూని కొన్ని కోట్లతో పోలుస్తారు. నీ బ్రెయిన్ ఇంత, నీ కిడ్నీలు ఇంత, నీ గుండె ఇంత, మాటల వరకే కదా. కానీ నిజంగా ఏముండాలి? డబ్బు ఉంటేనే మనిషికి విలువ కదా. సో డబ్బు సంపాదించే మార్గమే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. అర్థమవుతుందా? మనీ ఎర్నింగ్ సోర్స్, చాలా ఎక్స్ట్రాడినరీ సోర్స్, ఆశ్చర్యపడే సోర్స్, నమ్మబుద్ధి కాదు. అలాంటి సోర్స్ వచ్చింది మార్కెట్లో. దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే సార్. మనిషికి ఎంతగా డబ్బులు అవసరం అంటే అండి, ఒక మాట చెప్పి స్టార్ట్ చేద్దాం. ఒకానొక టైంలో ఏమనేవాళ్ళు అంటే, పాలు పెరుగు కొనుక్కోవాలని చెప్పేవాళ్ళు, అనేవాళ్ళు. పాలు పెరుగు కొనుక్కునే రోజులు వస్తాయి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పుడు అందరూ ఏమన్నారంటే నవ్వారు. పాలు పెరుగులు కొనుక్కొని తింటారా అనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రామాలు ఉండేవి, పాడి ఉండేది అందరి దగ్గర. అసలు పాలు పెరుగుకి దిగులు ఉండేది కాదు, బాగా పాడి ఉండేవాళ్ళు. ఆ మజ్జిగ చేసి అందరికి ఇచ్చేవాళ్ళు. మనం సర్వసాధారణంగా మజ్జిగ తాగుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో కదా. కానీ ఇప్పుడేంటి పరిస్థితి? పాలు కొనుక్కోవాల్సిందే, పెరుగు ప్యాకెట్ కొనుక్కోవాల్సిందే కదా సార్. తర్వాత మళ్ళీ ఏం చెప్పారంటే, కాలం గడిచిన తర్వాత మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాలని చెప్పారు. చెప్పినప్పుడు నవ్వుకున్నాం, మంచినీళ్ళు కొనుక్కొని తాగడం ఏంటని చెప్పి. మరి ఈరోజు ఏం జరుగుతుంది? కొనుక్కొనే తాగుతున్నాం. ఒకవేళ కొనుక్కోకుండా ఏదన్నా నీళ్ళు తాగితే ఎలా ఫీల్ అవుతున్నాం? ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాం కదా. క్లియరే సార్. ఈరోజు అన్ని ప్రాక్టికల్ మ్యాటర్సే మాట్లాడుకుందాం. మనకు తెలిసిన విషయాలే, మన జీవితంలో జరిగే విషయాలే, దాంట్లో నుంచి ఆదాయ మార్గం తీసుకొద్దాం. ఓకే సార్. మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గాలి, మనం పీల్చుకునే గాలి ఉంది చూసారా, ఆ గాలి కూడా కొనుక్కునే రోజులు మన ముందు ఉన్నాయి. నమ్ముతారా లేదు తెలియదు, నమ్మాల్సిందే. ఆల్రెడీ మనకు అనుభవం వచ్చేసింది. కరోనాలో ఏం దొరకలేదు? గాలి దొరకలేదు, ఆక్సిజన్ దొరకలే. కొనుక్కున్నాం, డబ్బులుంటే కూడా దొరకలేదు. ఆక్సిజన్ దొరకలేదని ఎంతమంది చచ్చిపోయారు కదా. అర్థమవుతుందా సార్? రాబోయే రోజులు ఏంటంటే, మనం ఒక ఆక్సిజన్ సిలిండర్ వెనకాల తగిలించుకొని ఒక మాస్క్ పెట్టుకొని మన పనులు చేసుకునే రోజులు వస్తాయి. ఇట్స్ రియల్ మై ఫ్రెండ్స్, రియల్గా జరిగే విషయం. ఇంకొక విషయం, మనం ఒక షాప్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ రేట్ ఎంతో కనుక్కొని మళ్ళీ వెళ్ళి ఒక గంట తర్వాత వచ్చామనుకోండి, రేటు డబల్ అయిపోయి ఉంటుంది. ఆ రోజులు మన ముందున్నాయి. ఆ కాలంలో మనం ఉన్నాం. అప్పుడు డబ్బులు ఎట్లా కావాలి మనకి? ఎంతగా కావాలి మనకి? చాలా మనీ కావాలి. కానీ మనం సంపాదిస్తున్నామా? వచ్చిన దాంట్లో సర్దుకొని పోతున్నాం కదండి. సర్దుకొని పోయే మనస్తత్వం. సో అలా ఉండకూడదు. ఫైట్ చేసైనా సంపాదించాలి. సంపాదించడానికి మనకి మార్గాలు లేవు కదా. మార్గం ఉంటే ఎందుకు చేయవు? మార్గాలు లేవు. మార్గాలు ఎత్తుక్కుంటూ ఎంతోమంది మన ముందు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గరికి మార్గాలు వస్తే కూడా మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. అది మన మైండ్ సెట్. కానీ ఈరోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ ఒక మంచి మార్గం వచ్చింది. అది తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నారు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఇక్కడికి, వాళ్ళందరికీ మనసారా ఒకసారి క్లాప్స్ కొట్టండి. మనసారా, నాకేం అట్లా అనిపించలే, మీరు మనసారా కొట్టినట్లే. ఎందుకంటే వాళ్ళు పిలవకపోతే మీరు ఇక్కడికి రారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ జీవితం మారబోతుంది. ఓకే సార్. అందుకనే వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. ఒక బర్త్డే లాగా, ఒక మ్యారేజ్ డే లాగా, మీ లైఫ్లో ఏదన్నా ఒక మంచి పని, ఒక ఉద్యోగం వస్తే ఎలా గుర్తుపెట్టుకుంటామో మర్చిపోకుండా, ఆ రోజులాగా ఈ రోజుని మీరు గుర్తుపెట్టుకుంటారు గ్యారంటీగా. దానికి నేను అష్యూరెన్స్. సార్ అక్కడ ఒక 2 చైర్స్ ఖాళీగా ఉన్నాయి, ఎవరైనా ఆక్యుపై చేయొచ్చు. ఓకే సార్, దయచేసి అక్కడ కూర్చోండి సార్. సరే సార్, ఇక్కడ పెట్టండి సార్. కొంచెం ఇది రండి సార్. సార్ అందరికీ బోర్డు కనిపిస్తుందా?
కనిపిస్తుందా కదా? ఓకేనా? బోర్డు కనిపిస్తుందా సార్ అందరికీ? ఓకే. నిలబడిన వాళ్ళు కొంచెం దయచేసి కూర్చోండి సార్. సీట్స్ ఉన్నాయి కదా, కూర్చోండి. ఎవరైనా వస్తే వాళ్ళకి చైర్స్ అరేంజ్ చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే. ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాకి వెళితే మనం కాన్సన్ట్రేటెడ్గా అదే చూస్తాం, కరెక్టా సార్? 2 గంటలు 3 గంటలు దాన్నే చూస్తాం. ఎందుకు చూస్తాం? దాంట్లో డైలాగ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫైట్లు ఉంటాయి, దాంట్లో డ్యాన్సులు ఉంటాయి, దాంట్లో స్టోరీ ఉంటుంది కదా. సో మనకు తెలియకుండానే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంటర్టైన్ అవుతాం, కాసేపు ఎంటర్టైన్ అవుతాం, ఓకే సార్. కానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. కానీ మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే, ఒక 1 అవర్ కాన్సన్ట్రేట్ చేశారంటే మీ లైఫ్ మొత్తం ఎంటర్టైన్ అవుతుంది సార్. అర్థమైందా పాయింట్? సో దయచేసి మనసు పెట్టండి. ఎవరైనా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అదంతా చూడకండి. ఓకే, మనీ చాలా అవసరం కదండి, మనీ చాలా చాలా అవసరం. మనీ ఎలా జనరేట్ అవుతుంది మార్కెట్లో? కొత్తగా వచ్చిన వాళ్ళు గమనించాలి. ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? మనుషుల్లోకి ఎలా వస్తుంది? ఏం చేస్తే వస్తుంది కదా? అందరికీ తెలుసు, కానీ సైలెంట్గా ఉన్నారు. ఉద్యోగాలు చేయడం వల్ల వస్తుంది కదా. ఉద్యోగాలు చేస్తాం మనకి ఉద్యోగాలు చేయడం అంటే చాలా ఇష్టం. మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, పిల్లల్ని నువ్వు కూడా మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పి చదివిపిస్తూ ఉంటారు కదా. సో ఇది మనకు తెలుసు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది? నెల నెల జీతం వస్తుంది, కరెక్టా సార్? దాని మూలంగా మనం లైఫ్ని మూవ్ చేస్తూ ఉంటాం. ఇదొక మార్గం. ఇంకొక మార్గం ఉంది, అదేంటి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కరెక్టా అండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంతగా వాళ్ళే పనులు రెడీ చేసుకొని ఉద్యోగంలాగా వ్యాపారంలాగా వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, అక్కడ ఉంది చూడండి సార్ ప్లేస్, అక్కడ ఉంది లాస్ట్లో, అటు సైడ్ ఉంది ప్లేస్, చూడండి ఉందా? ఓకే ఓకే. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు కదా సార్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో చదువు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఆటో డ్రైవర్స్గా ఉంటారు, కారు డ్రైవర్స్గా ఉంటారు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఇట్లా ఎన్నో రకాల పనులు ఉన్నాయి. దానికి చదువు అవసరం లేదు, పనిని నేర్చుకొని మూవ్ చేసుకొని సంపాదన చేసుకుంటూ ఉండొచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే జాబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా నెలకి ఒక ఇన్కమ్ దొరికిద్ది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్కి వాళ్ళు పని చేస్తేనే డబ్బులు దొరుకుతాయి, లేదంటే దొరకదు, కరెక్టా? ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ ఉన్నారు, ఒక 15 రోజులు ఆయన పనికి వెళ్ళలేదు, డబ్బులు దొరుకుతాయా? దొరుకుతాయా? లేదు. ఒక డాక్టర్ ఉన్నారు, ఏదో పని మీద వెళ్ళాల్సి వచ్చింది, క్లినిక్ ఓపెన్ చేయలే, డబ్బులు దొరుకుతాయా? అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే బాస్ ఉండడు, వాళ్ళ సొంత పనే, ఆదాయం ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు నిరంతరం పని చేస్తూనే ఉండాలి, అప్పుడు కానీ ఇన్కమ్ రాదు, కరెక్టా సార్? 2 విషయాలు ఇవి మనకు తెలుసు. ఇది కాకుండా ఇంకేముందండి సొసైటీలో? కరెక్టా? బిజినెస్ ఉంది. మార్కెట్లో చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్కి ఏం కావాలి? పెట్టుబడి కావాలి వ్యాపారానికి కదా. ఎంతోమంది పెట్టుబడులు పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉంటారు. బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, పెట్టుబడులు పెడతారు. ఎక్కడ? దీంట్లో డెవలప్ అయ్యి వాళ్ళు డెవలప్ అవుతారు, మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు టైంని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టిద్ది, డబ్బులు తీసుకొచ్చి పెట్టిద్ది. వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్ అవుతూ ఉంటారు కదా. ఇది మనకు తెలిసిన విషయం. ఇన్వెస్ట్మెంట్ సంగతి పక్కన పెట్టండి. కానీ బిజినెస్ చేసే పీపుల్ ఎలా ఉంటారు మార్కెట్లో? బిజినెస్ చేసి సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళు మార్కెట్లో ఎలా ఉంటారంటే లైఫ్లో సెటిల్ అయిపోయి ఉంటారు.
వాళ్ళకి ఒక ఇల్లు కాదు 2 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి ఒక కారు కాదు 2 కార్లు ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు? మంచి మంచి స్కూల్స్లో కాలేజీల్లో చదువుతారు. వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే ఎక్కడికి వెళ్తారు? మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే సింపుల్గా వెళ్ళిపోతారు, టూర్స్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు. డబ్బులకి ఎక్కడ ప్రాబ్లం లేదు, టైంకి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా సార్. వాళ్ళు మనుషులే మనకులాగా. వాళ్ళు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి లైఫ్లో సెటిల్ అయ్యారు. అందుకని వాళ్ళకి మార్కెట్లో సొసైటీలో వాల్యూ కూడా ఉంటుంది కదండి. వాళ్ళ చుట్టూ మనుషులు ఉంటారు. కారణం డబ్బులుంది కదా. వ్యాపారంలో డబ్బులుంది, ఇక్కడే డబ్బులుంది సార్, ఇక్కడే వాల్యూ ఉంది. కానీ జాబ్ చేసేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ లైఫ్లో సెటిల్ అవుతారా? అవకాశం ఉందా? సెటిల్ అవ్వాలని ఆశ ఉంటుంది కానీ అవరు. ఇల్లు కొనుక్కుంటారు, అప్పు చేసి కొనుక్కుంటారు. పిల్లలు చదివించాలనుకుంటారు, చదివిస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పిల్లల్ని చదివిస్తారు. పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడతారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు తెలుసా? డబ్బులు అప్పు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. ప్రతి దానికి అప్పు అప్పు అప్పు, లోన్. ఎల్ఐసి కడతారు, ఎల్ఐసి బాండ్ పెట్టేసి డబ్బులు తెచ్చేసుకుంటారు. చీటీ వేస్తారు, 3 చీటీలు వేసి మళ్ళీ వెంటనే డబ్బులు తెచ్చేసుకుంటారు. ఇదేనా జరుగుతుంది? అప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ ఉందా? జాబ్ చేసే వాళ్ళకి, సెల్ఫ్ ఎంప్లాయీస్కి లైఫ్లో సెటిల్ అవకాశం లేదు. ఒక 20 మంది మాత్రం సెటిల్ అవుతారండి. 20% ఆఫ్ ద పీపుల్ సెటిల్ అవడానికి అవకాశం ఉంది. జాబ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్లో ఉంటారు, వాళ్ళు లంచాలు తీసుకుంటారు, అందుకనే సెటిల్ అవుతారు కదా. క్లాప్స్ కొట్టచ్చు దానికి. ఇంకొకళ్ళు కూడా సెటిల్ అవుతారు. వాళ్ళ పరంపర, వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ఏదైనా ఆస్తులు వస్తే వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవుతారు. కానీ మనలాంటి 80% ఎవరన్నా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందా? ఒక 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏదన్నా ఒక పని దొరికిద్దా, ఎక్కడైనా ఇన్కమ్ దొరికిద్దా అని చెప్పి పని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. కరెక్టా సార్? బ్యాంకుల్లో మేనేజర్లు, ఇంకా ఎక్కడో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన ఇంజనీర్లు ఎక్కడైనా పని దొరికిద్దా అని చెప్పి ఎతుకుతూ ఉన్నారు. కారణం అసలైన లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. అప్పుడు మొదలవుతుంది అసలు కదా కదా. లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం లేదు. లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. కానీ మనం బిజినెస్ చేస్తున్నామా? బిజినెస్ మైండా మనది? ఏ మైండ్ మనది? జాబ్ మైండ్. ఎందుకు? మన ఇంట్లో ఎవరి దగ్గర డబ్బులు లేదు, అందుకే వాళ్ళు వ్యాపారాలు చేయలేదు. అసలు వ్యాపారాలు ఎవరు చేయలేదు కాబట్టి మనకు అసలు వ్యాపారం అంటే ఏంటో తెలియదు. కరెక్టా సార్? వ్యాపారమే తెలియదు. కారణం మన దగ్గర డబ్బులు లేదు. మన ఇంట్లో ఎవరు వ్యాపారాలు చేయలేదు. మనం చదువుకుంటాం, స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం. టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ ఏం చెప్తారు? బాగా చదువుకోనైనా ఒక చోటుకి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని చెప్తారు. వ్యాపారం చేయమని చెప్తున్నారా? చెప్పడం లేదు. మీ అమ్మా నాన్న చెప్పారా? చెప్పడం లేదు. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్ ఉంటారు, సొసైటీలో ఉంటాం. ఎవరైనా సరే నువ్వు వ్యాపారం చేయరా, ఉద్యోగంలో ఏమీ లేదని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పడం లేదు. అందుకని మనకి వ్యాపారం అంటే ఏంటో తెలీదు, దాని జోలి కూడా మనం ఆలోచించాం. మనకేం కావాలా? ఉద్యోగం కావాలా. ఉద్యోగం చేసి ఒక 20 సంవత్సరాల తర్వాత అరగండి ఏం సాధించాడంటే ఏమీ సాధించలేదయ్యా అంటాడు. కరెక్టా? నిజమా సార్? ఉన్నారా ఉద్యోగాలు చేసేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా? నేను చెప్పగలను, ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశాను. అబద్ధం చెప్పాను, నిజం చెప్పానా? నిజమే చెప్పాను కదా. అన్ని నిజాలే మాట్లాడదాం ఈరోజు. సో సెటిల్మెంట్ లేదు సార్, అన్నీ అప్పులే. వీళ్ళు కూడా అప్పులు చేస్తారండి బిజినెస్ చేసేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి అప్పులు చేస్తారు సార్. కరెక్టా? సో అది విషయం. అప్పుడు డబ్బులు ఎక్కడుంది? బిజినెస్లో ఉంది. సెటిల్మెంట్ లైఫ్లో సెటిల్ ఎక్కడుంది? బిజినెస్లో ఉంది. ఓకే, బిజినెస్ చేయాలి అనుకుంటే మనకు ప్రాబ్లం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. అది ఉందా మన దగ్గర? లేదు. ఓకే, ఒకవేళ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ రెడీ చేసుకుంటే ఏమి ఇన్వాల్వ్ అయ్యింది? రిస్క్ ఇన్వాల్వ్ అయ్యిందా? చెప్పలేం. ఈ రోజుల్లో పరిస్థితులు ఏంటో తెలియదు, కాంపిటీషన్ కదా, రిస్క్ ఉంది. రిస్క్ కూడా బేర్ చేద్దాం. అప్పుడు ఏం కావాలి? టైం కావాలి విపరీతంగా. సొంతగా పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని సక్సెస్ చేయాలంటే మనకి 24 గంటలు సరిపోదు.
ఆ బిజినెస్ని చూసుకొని మళ్ళీ మనకి ప్రాఫిట్స్ వచ్చేలాగా అవ్వాలంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్లో. అప్పుడు 24 అవర్స్ సరిపోదు, ఇంకా జాబ్లోంచి డబ్బులు పెట్టాలి, మనమే చూసుకోవాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. టైం చాలా చాలా అవసరం. కరెక్ట్ అండి సార్? దయచేసి మాట్లాడొద్దు సార్. ఓకే, టైం కూడా పెడతాను సార్. ఎందుకంటే లైఫ్ వచ్చి ఎక్కడ ఉంది? వ్యాపారంలోనే ఉంది. రిస్క్ తీసుకోకపోతే ఎలాగా అని ఒక ఫీలింగ్తో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఈ రిస్క్ని ఫేస్ చేస్తే మనకు కావాల్సింది ఏంటి? సక్సెస్. అంటే డబ్బులు, రిటర్న్స్ రావాలి, లాభాలు రావాలి, మన వ్యాపారం ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది సక్సెస్ కదా. మరి సక్సెస్ ఉందా ఎక్కడన్నా? గ్యారంటీ ఏమైనా ఉందా? ఉందా సార్? గ్యారంటీ లేదు. క్వశ్చన్ మార్కే. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతారు. కరెక్టా? ఇది జరుగుతుంది. అందుకే మనం వీటి జోలికి రాం. వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా వ్యాపారం చేయాలో తెలుసు, డబ్బులు ఎలాగా ఎర్న్ చేయాలో తెలుసు, రిస్క్ తీసుకుంటారు, సక్సెస్ అయిపోతారు. మనం మాత్రం భయపడతాం. కారణం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనం ఎందుకు వచ్చాం? ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది అని తెలుసుకోవడానికి వచ్చాం. కరెక్టా? మరి అది ఉద్యోగమా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా? కాదు. ఏంటంటే ఒక వ్యాపారం తెలుసుకోవడానికి వచ్చాం. వ్యాపారం గురించి మాట్లాడుకోబోతున్నాం. నాకేం తెలుసో అది మీకు చెప్పబోతున్నాను. కరెక్టా? సార్ వ్యాపారం అంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఎలా సార్ చేయడం? భయం స్టార్ట్ అయిందా కొత్తగా వచ్చిన వాళ్ళకి? ఎంత పట్టుబడి చెప్తాడో ఈయన కదా. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఈరోజు వచ్చిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు చెప్పబోయే ఒక వ్యాపారం గురించి, మీరు తెలుసుకోబోతున్న వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓకే సార్? దెర్ ఈజ్ నో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ లేని వ్యాపారం చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. ఓకే, అప్పుడు రిస్క్ ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉంటుందా? ఉండదు. అప్పుడు టైం ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉందేమో సార్ అని ఒక భయం రావచ్చు. విపరీతంగా టైం పెట్టాలేమో. సార్ నాకు టైం లేదు సార్, వారానికి ఒక్కసారి దొరికిద్ది, స్పేర్ టైం మాత్రమే దొరికిద్ది. ఓకే, ఆ స్పేర్ టైం యూస్ చేసుకోవచ్చు. పార్ట్ టైం సార్, రోజు సాయంకాలం నాకు టైం దొరుకుతుంది పార్ట్ టైం, అది కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈ బిజినెస్ విన్న తర్వాత నాకు ఇది నచ్చిందంటే, నేను చేయగలనని ఒక నమ్మకం వచ్చిందంటే ఫుల్ టైం చేస్తాను. ఓకే, వెల్కమ్. ఫుల్ టైం ఎలాగైనా చేసుకోవచ్చు. అప్పుడు టైం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. ఓకే అండి, టైం ప్రాబ్లం కూడా ఇక్కడ లేదు. సార్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, టైం ప్రాబ్లం లేదు, వెరీ హ్యాపీ కదా. కానీ చాలా బిజినెసెస్లో ఇదే చెప్తారు. ఇలాగ మీటింగ్స్ పెట్టి, ఆ మీటింగ్స్లో ఇలాగా ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, తర్వాత టైం ప్రాబ్లం లేదు, చాలా మంచి బిజినెస్ అని చెప్పి పిలిచి చెప్తా ఉంటారు. ఎక్కడ తెలుసా? ఇట్లనే మీటింగ్స్ పెడతారు. MLM అనే ఒక సిస్టంలో పిలుస్తారు, చైన్ లింక్ సిస్టంలో పిలుస్తూ ఉంటారు. కరెక్టా? చాలామందికి అనుభవం. మీటింగ్ పిలిస్తేనే భయం. అయ్యా ఎంతమందిని చేర్పించాలా, చైన్ లింకా, ఫస్ట్ అది చెప్పు అని అంటారు. కరెక్టా సార్? ఓకే, బట్ ఇక్కడికి దానికోసం రాలేదు. ఓకే సార్, అర్థమైందా? దాంట్లో చెప్తారు ఇవి, అది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అది కాదు. మీకు క్లియర్గా చెప్తాను, అలాగే అనిపిస్తుంది కానీ అది కాదు. చాలా కొత్త విధానం, మనం అర్థం చేసుకుందాం. అయితే సక్సెస్ అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది కదా. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్లో మీరు కానీ ఆ బిజినెస్లోకి వచ్చారు అంటే, కాలు పెట్టారు అంటే 100% సక్సెస్ ఉంది సార్. ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అట్లాంటి ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం. 100% సక్సెస్, అదే ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యాపారం. క్లియర్? ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చు కదా. ఏంటి సార్ ఈ వ్యాపారం, ఇట్లాంటి వ్యాపారం ఏంటి అని మనం అనుకోవచ్చు. అది ఎలాంటి వ్యాపారం అంటే వెరీ క్లియర్గా, కొత్త విషయమా ఇది అంటే ఏం కాదు, పాత విషయమే. ప్రాక్టికల్ మ్యాటర్, ప్రాక్టికల్గా మనందరికీ తెలిసిన విషయమే, మనందరం దాంట్లోనే ఉన్నాం. అదే ఇప్పుడు ఒక వ్యాపారంగా మాట్లాడబోతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, లైఫ్లో పార్ట్గా మారిపోతున్న ఒక విషయం. లైఫ్లో పార్ట్, ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఇది ఒక పార్ట్గా మారిపోద్ది. ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా, అది మీరు వినకుండా, ఇప్పుడు సార్ ఒక ఆయన బాగా నిద్రపోతున్నారు,
అప్పుడు ఆయన విననట్టే కదా అర్థం. దూరం నుంచి వచ్చి కూడా వేస్టే. ఆయన ఎవరు పిలిచారో పాపం ఆయన ఎఫర్ట్స్ కూడా వేస్టే. అట్లా మీరు పడుకోనో వినకుండానో మాకు తెలిసిలేవయ్యా ఎలాంటి మేము చాలా చేసామనో కదా, చేయకపోయినా 1000 చేశానంటాడు. మాటలో నుంచి ఏం చేసి ఉన్నాడు, ఆయనకి ఏం తెలియదు సరిగ్గా. సార్ మాకు ఈ చాలా తెలుసు సార్, సో 10 చేసాం 20 చేసామని చెప్తారు. ఉట్టిదే ఈగో. అర్థమవుతుందా సార్? అట్లా ఇది జరగదు సార్, వస్తుంది సార్, పోతుంది సార్. ఎట్లా మీరు ఫీల్ అయినా సరే, మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే, మీరు దీన్ని ఎట్లా ట్రీట్ చేసినా సరే, రేపొద్దున ఆటోమేటిక్గా ఈ బిజినెస్ మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఎట్లా సార్ సాధ్యం? తమాషాగా చెప్తున్నారే, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఖచ్చితంగా సక్సెస్ ఉంది, ఈ బిజినెస్ నేను చేయకపోయినా నా లైఫ్లోకి వచ్చేస్తుంది, ఏంటిది? దాని గురించి ఒక్కసారి చెప్తానండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే స్టార్ట్ చేస్తాను. ఒక 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వచ్చిందండి. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఒక ఎడ్యుకేషన్ ఉన్న డిస్కషన్, ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. 30 సంవత్సరాల క్రితం ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇండియాలోకి వచ్చినప్పుడు ఏమన్నారంటే, అప్పట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇది మన ఇండియాకి సంబంధించింది కాదు అని చెప్పారు. ఎందుకంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు 30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఏముండేది, ఒక పోర్టబుల్ టీవీ ఉండేది, దానికి ఒక డెకరేషన్ డోర్ కూడా వేసేవాళ్ళు కదా. మనందరం వెళ్ళి వాళ్ళ హాల్లో కూర్చొని సినిమా చూసి వచ్చేవాళ్ళం. శనివారం ఒక సినిమా వేసేవాళ్ళు, చిత్రలహరి వేసేవాళ్ళు కదా, ఏదో హిమబిందు ఒక సీరియల్ వేసేవాళ్ళు, నాకు గుర్తున్నాయి బాగా కదా. అచ్యుత్ అని ఆయన హీరో, దాంట్లో చచ్చిపోయాడు ఇప్పుడు. సో గుర్తుంది నాకు, ఎందుకంటే అందరి వీధుల్లోకి వెళ్ళి హాల్లో కూర్చున్న అనుభవం ఎట మర్చిపోతాం. క్రికెట్ చూడాలంటే ఎవరింటికి వెళ్ళాలి, కరెక్టా సార్? సో అది పరిస్థితి. అప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో మనుషులకి డబ్బులు లేదు, గ్రామాలు ఎక్కువ, వ్యవసాయం చేసుకుంటున్నారు, సో అవకాశం లేదు, కరెక్టా? అప్పుడు నెగ్లెక్ట్ చేశారు, ఇది మనకు సంబంధం లేదన్నారు. అదే 30 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఎవరి ఇంట్లో టీవీ లేదు, ఎవరి ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు, ఎవరింట్లో ఫ్రిడ్జ్ లేదు, ఎవరింట్లో ఏసీ లేదు. ఆటో తోలుకున్న డ్రైవర్ ఇంట్లో కూడా ఏసీ ఉంది. ఇంట్లోకి వచ్చి కూలి పని చేసుకునే ఆ లేడీ వాళ్ళ ఇంట్లో కూడా ఏసీ ఉంది. ఎందుకు తెలుసా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు, వీళ్ళని అడుగుతుంటే వాళ్ళ కోసమైనా తీసుకురావాల్సిన అవసరం. కాదు కూడదంటే ఇప్పుడు ఏమైంది, అవసరం అయిపోయింది, మన లైఫ్లోకి పార్ట్గా వచ్చేసింది. అవి లేకపోతే ఏమంటారు, మనుషులమే కాదు మనం కదండి కదా. లేడీస్కి బాగా తెలుసు, ఒకవేళ పక్కింట్లో ఏసీ ఉండి మీ ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి, ఎవరి పరిస్థితి బాగోదు చెప్పండి కదా. మాలాంటి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా. సో ఇది పరిస్థితి వచ్చేసింది, లైఫ్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, సాఫ్ట్వేర్ వచ్చిందండి ఒక 25 సంవత్సరాల క్రితం. సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఏమన్నారు, మళ్ళీ చదువుకున్న వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఇది మన ఇండియాలో వర్కౌట్ కాదు. ఎందుకు? ఎడ్యుకేషన్ లేదు, వ్యవసాయం చేసుకుంటున్నారు, గ్రామాలు ఎక్కువ, ఎట్లా సార్ ఇది వర్కౌట్ అవుతుంది? గవర్నమెంట్ ఆర్గనైజేషను, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్ట్రైకులు చేశారు, కంప్యూటరైజేషన్ చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే ఒక డబ్బా 10 మంది చేసే పని చేస్తే మా ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని స్ట్రైకులు చేసాం, గుర్తుందా? వద్దు 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 అన్నాం. అయ్యా మీరు అనుకునేది కాదయ్యా జరిగేదని చెప్పి ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు ఏమైంది, సాఫ్ట్వేర్ వద్దు మాకు అని గొడవలు పెట్టుకుంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఒక పెద్ద ఇండస్ట్రీగా మారిపోయింది. ఎంతోమంది సాఫ్ట్వేర్ పీపుల్ ఇండియాలోంచి బయటికి వెళ్ళి సంపాదించుకుంటున్నారు. ఇండియాకి ఏమొచ్చింది, పెద్ద పేరు వచ్చింది కదా సార్. మన ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం. అప్పుడేమన్నారు, కాదు కూడదంటే ఇప్పుడు ఏమైంది, గర్వపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా, మనందరం సాఫ్ట్వేర్లోనే ఉన్నాం, తెలుసో తెలియక మనందరం సాఫ్ట్వేర్లోనే ఉన్నాం. పిల్లల, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, అర్థమవుతుందా, ఆడోళ్ళ, బీదోళ్ళ, జ్ఞానం లేనోళ్ళ, ఏ సంబంధం లేదు. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉండాలి, ఇప్పుడు సాఫ్ట్వేర్లోనే ఉండాలి. అది పరిస్థితి, కరెక్టా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ 20 years బ్యాక్ వచ్చింది. ఏంటది తెలుసా? మొబైల్ వచ్చింది 20 years బ్యాక్. అప్పుడు కూడా చెప్పారు, అయ్యా ఇది మన ఇండియాలో వర్కౌట్ అవ్వదయ్యా. ఎందుకు సార్,
చదువు లేదు, గ్రామాలు, ల్యాండ్ లైనే ఇంట్లోకి రాలా, ల్యాండ్ లైనే వాడడం లేదు, ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ కాల్ చేస్తున్నారు, చాలా చోట్ల అది కూడా లేదు. అప్పుడు ఎట్లా? ఆ డబ్బాలోకి వెళ్ళి నెంబర్లు నొక్కడం, కాల్ చేయడం, ఇవన్నీ వస్తాయా? చదువుకున్న వాళ్ళు చెప్పారు ఇది వర్కౌట్ కాదండి అని చెప్పారు కదా. 20 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. ఆండ్రాయిడ్ మొబైల్ లేని చెయ్యేదైనా ఉందా ఇక్కడ? చెప్పండి కదమ్మా, అర్థమైందా? చూడండి ఎంత వయసు అనేది, ఎంత వయసు? 20 ఇయర్స్ క్లాప్స్ కొడుతున్నాడు. అర్థమవుతుందా? మొబైల్స్ కావాలా? ఎలాగంటే పరిస్థితి ఏంటంటే నిద్రపోయేటప్పుడు పక్కన మొబైల్ ఉండాలా, లేదంటే నిద్ర రాదు. నిద్ర లెగిస్తే మొబైల్ ఉండాలి, లేదంటే మైండ్ బాగోదు. కరెక్టా సార్? అది సార్ పరిస్థితి. హాల్లో కూర్చున్నా మొబైల్ ఉండాల్సిందే, వంట చేస్తున్న సీరియల్ చూడాల్సిందే మొబైల్లో. కరెక్టా? 10,000 రూపాయల మొబైల్ చేతిలో ఉన్నా కూడా మనకి సంతోషం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర 20,000 రూపాయల మొబైల్ ఉంది, ఎప్పుడు కొంటానా అని ఎదురు చూస్తాం. కరెక్టా అమ్మా? సో అప్పుడు ఏమైంది తెలుసా? ఏమైంది? కాదు కూడదు మనకు సంబంధం లేదంటే ఈరోజు మన లైఫ్లో పార్ట్ అయిపోయింది. మొబైల్స్ కానీ లేకపోతే ఈరోజు లైఫ్ ఉందా? లైఫే లేదు, మనకు లైఫ్ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, మనకి ఒళ్ళు బాగలేకపోయినా పర్వాలేదు, కానీ సెల్ ఫోన్కి ఒళ్ళు బాగాలేదనుకోండి, రిపేర్ అయిందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి కదా. అది పరిస్థితి. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే కాదు కూడదు మనకు సంబంధం లేదు అని చెప్తే ఈరోజు ఏమయ్యాయి? ఇవి మన లైఫ్లోకి ఆటోమేటిక్గా వచ్చేసి పార్ట్ అయిపోయినాయి. అవి లేకపోతే మనకు లైఫ్ లేదు. ఎందుకు గుర్తు చేశానంటే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యాపారం ఉంది చూసారా, ఆ వ్యాపారాన్ని మీరు కాదు కూడదన్నా, ఎవరితో కంపేర్ చేసినా, ఇది జరగదు కూడదని చెప్పినా మీ లైఫ్లోకి పార్ట్గా వచ్చేస్తుంది. అలాంటి విషయాన్ని వ్యాపారంగా టేకప్ చేసి సంపాదించుకోవడానికి మంచి సోర్స్ వచ్చింది. దాన్నే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే సార్, ఏంటి సార్ ఈ బిజినెస్, ఏంటి అసలు ఇది అని మనకి ఒక క్వశ్చన్ మార్క్ కదా. వ్యాపారం పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, రిటర్న్స్ ఉన్నాయి, మన లైఫ్లో పార్ట్ అయిపోద్ది. ఏంటి అసలు ఈ బిజినెస్ అని తెలుసుకుందాం. అది ఏం చెప్పాను నేను? ప్రాక్టికల్ మ్యాటర్, లైఫ్లో పార్ట్ అని చెప్పాను. అదేంటంటే ప్రాక్టికల్గా మనకు తెలిసిన విషయమే, మన లైఫ్లో ఒక పార్ట్గా ఉన్న విషయమే. అదేంటంటే బ్యాంకింగ్. బ్యాంక్స్ మనకు తెలుసా? అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికన్నా బ్యాంక్ తెలియకుండా ఉందా? ఒక బ్యాంక్ పేరు చెప్పండి. సార్ ఎస్బీఐ. ఇంకా సో అందరికీ బ్యాంకులు తెలుసు. ఎందుకు తెలుసు సార్ మనకు బ్యాంకులు? ఎందుకు తెలిసాయి సార్? అకౌంట్ ఓపెన్ చేయాలా, అందుకని తెలిసిందా? ఇప్పుడు ఏమంటున్నారు, పెద్దవాళ్ళందరికీ అకౌంట్ ఉండాలని అకౌంట్లు ఓపెన్ కూడా చేయించేశారు కదా, పిల్లవాళ్ళకు కూడా ఉండాలని చెప్తున్నారు కదా. ఎందుకని? కారణం ఏంటి? మనందరం ఏం వాడతాం తెలుసా? క్యాష్ వాడతాం, డబ్బులు వాడతాం కదా. డబ్బులు లేకపోతే మనకు లైఫే లేదు, మనిషికి విలువే లేదు. డబ్బులు ఉంటేనే ఆ డబ్బులు మనందరి దగ్గరికి రావాలా, జనంలోకి రావాలా, వ్యాపారాల్లోకి రావాలంటే ఏం కావాలి? బ్యాంకులు కావాలి. అందుకే మనకి బ్యాంకులు తెలుసు. ప్రతి పని కూడా బ్యాంకుల మూలంగానే చేయాలి, కరెన్సీ మ్యాటర్స్ అన్నీ కదా. అప్పుడు అందరికీ బ్యాంక్ తెలుసు, కరెన్సీ తెలుసు. ఇవి రెండు మనకు ప్రాక్టికల్లా కాదా? లైఫ్లో పార్టే కాదా? డబ్బులు లేకపోతే ఉండగలమా మనం? అప్పుడు లైఫ్లో పార్ట్ అయిన ఒక విషయం. ఈ రెండు విషయాలని ఇప్పుడు మనం ఒక బిజినెస్ కింద మాట్లాడుకోబోతున్నాం. అర్థమవుతుందా? ప్రాక్టికల్ మ్యాటర్, లైఫ్లో పార్ట్గా ఉండే ఒక విషయం. ఓకే, అయితే ఇప్పుడు బ్యాంకింగ్ ఎలా మారిపోయింది? బ్యాంకింగ్ ఎలా మారింది సార్? వెనక నుంచి చెప్పాలా? బ్యాంకులు ఎలా మారిపోతున్నాయి? డిజిటల్ బ్యాంకులుగా మారిపోతున్నాయి. కరెక్టా? బ్యాంకులు మాత్రమే మారుతున్నాయా? ఏదైనా సరే డిజిటల్గా మారిపోతుంది. కరెక్టా? మార్కెటింగ్ తీసుకోండి, డిజిటల్ అయిపోయిందా? వస్తువులు ఎక్కడ కొంటున్నాం మనం? సెల్ ఫోన్లో కొంటున్నాం. ఎక్కడికి వస్తున్నాయి? ఇంటికి వచ్చేస్తున్నాయి. మార్కెటింగ్ ఏమైందంటే డిజిటల్ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఏమైపోయింది? డిజిటల్ అయిపోయింది. టీవీ ఆన్ చేస్తే ఏం చెప్తున్నారు? బైజూస్ కొనుక్కోమని చెప్తున్నారు. ఎవరు తెలుసా?
మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్లు, కరెక్టా? అందరూ అదే చేస్తున్నారు. కరోనా వస్తే ఎడ్యుకేషన్ ఎక్కడ ఇచ్చారు? జూమ్ మీటింగ్స్లో ఇచ్చారు కదా. అప్పుడు ఎడ్యుకేషన్ బికమ్ డిజిటల్. సినిమా ఫీల్డ్ ఏమైంది? పెద్ద రంగం డిజిటల్ అయిపోయింది. ఎల్ఐసి ఏమవుతూ ఉంది? డిజిటల్ అయిపోతుంది. బ్యాంక్ ఏమవుతుంది? డిజిటల్ అయిపోతుంది. ఇవి మాత్రమేనా? ఇండియా ఎక్కడుంది? డిజిటల్ ఇండియా మిషన్లో మనందరం ఉన్నాం. సో మనందరం ఎక్కడికి వెళ్ళాలి? దేనికి ప్రాక్టీస్ అవ్వాలి? డిజిటల్ ప్రాక్టికల్గా డిజిటల్ యాక్టివిటీస్లోకి మనం వెళ్ళిపోవాలి. వయసుకి సంబంధం లేదు, చదువుకు సంబంధం లేదు, అనుభవానికి సంబంధం లేదు. మనిషి అన్న ఎవరైనా సరే డిజిటల్ యాక్టివిటీస్లోకి వచ్చేసేయాలి, అంతే. కరెక్టా? ఈ కోవలో బ్యాంక్ డిజిటల్గా మారిపోయింది. డిజిటలైజేషన్ అంటే ఏంటి? బ్యాంక్ ఎలా సార్ మారింది? ఏం వాడుతున్నాం ఇప్పుడు మనం బ్యాంక్ తరపున? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎమ్స్ వాడుతున్నాం కదా. వాడుతున్నావా? ఒక 6 సంవత్సరాల క్రితం ఏమన్నారు? గూగుల్ పే, ఫోన్పే అంటే చదువుకున్న వాళ్ళు కూడా వద్దు అన్నారు. ఎందుకు? అది ఎవరో ఫారినర్స్ తెచ్చారు, మన బ్యాంక్ అకౌంట్లో కనెక్ట్ పెడితే మన అకౌంట్లో డబ్బులు దొబ్బేస్తాయి అన్నారు. కరెక్టా సార్? భయపడ్డారు. అదే ఇప్పుడేమంటున్నారు? రే జీపే లేదా, ఎక్కడున్నావురా అంటున్నారు. ఏ కాలంలో ఉన్నావు? ఫోన్పే లేదా, చదువుకుంటున్నావా లేదా అంటున్నారు కదా. భయపడ్డారు ఒక టైంలో. ఇప్పుడు జీపే, ఫోన్పే ఎవరు వాడుతున్నారు తెలుసా? పెద్ద మాల్స్లో వాడుతున్నారు. అదే జీపే, ఫోన్పే ఫుట్పాత్లో వాడుతున్నారు. ఇంకా కాయగూరలు వీధి నమ్ముకునే వాళ్ళు కూడా జీపే, ఫోన్పే తీసుకొని వస్తున్నారు. కరెక్టా? టీ స్టాల్లో కూడా జీపే, ఫోన్పేనే. మనం చర్చికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, టెంపుల్కి వెళ్తాం, అక్కడ మనం చందాలు ఇస్తాం, ఉండీలు ఉంటాయి. ఇప్పుడు ఉండీలు పెడుతున్నారా? ఏం పెడుతున్నారు? అయ్యా మా జీపే నెంబర్ ఇది, ఫోన్పే నెంబర్ ఇది, దాన్ని కొట్టేయండి అని చెప్తున్నారు. కరెక్టా? స్కానర్ పెట్టేస్తున్నారు. ఇంకా చెప్పనా? సంక్రాంతి వస్తుంది, గంగురెద్దులు తీసుకొస్తాడు తెలుసా? ఆయన కూడా జీపే, ఫోన్ పెట్టుకొని వస్తున్నాడు. ఇంకొక భిక్షగాడు ఉన్నాడు, అప్డేటెడ్ భిక్షగాడంట. ఆయన ప్లేట్లో జీపే, ఫోన్ పెట్టుకొని అడుక్కుంటున్నాడు. అప్డేటెడ్ ఎవరు? బెగ్గర్. కరెక్టా సార్? సో కాదు కూడదు భయపడుతూ ఉండే ఒక విషయాలు ఇప్పుడు ఏమైనాయి? మన లైఫ్లో పార్ట్ అయిపోయినాయి. అవి లేకపోతే ఎగతాళి చేసే రోజులు వచ్చాయి. కరెక్టా? సో జీపే, ఫోన్పే, పేటిఎమ్స్ వీటిల్ని యూజ్ చేయడమే డిజిటల్ అంటారన్నమాట. బ్యాంక్ డిజిటల్ అయిపోయింది కదా. సో ఒక 20 సంవత్సరాల క్రితం బ్యాంకులు ఎలా ఉన్నాయి? లెడ్జర్ బ్యాంకింగ్. కరెక్టే సార్? మనం బ్యాంకుని ఎత్తుక్కుంటూ వెళ్ళాలా, డబ్బులు కట్టాలి, బ్యాంకుని ఎత్తుక్కుంటూ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవాలి కదా. క్యూ సిస్టమ్, టోకెన్ ఇచ్చేవాళ్ళు. మనం ఏదైనా రికార్డ్ అడిగితే పాస్బుక్లో రాసి ఇచ్చేవాళ్ళు. సో లెడ్జర్ బ్యాంకింగ్ ఉండేది. అప్పుడు ఈ కామర్స్ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేశారు ఒక 20 సంవత్సరాల క్రితం. సాఫ్ట్వేర్ వచ్చింది. అప్పుడు బ్యాంకింగ్ ఏమైంది? నెట్ బ్యాంకింగ్ అయింది. తర్వాత ఏటీఎం మిషన్లు వచ్చాయి రోడ్డు మీదకి. డబ్బులు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు అడిగితే ఆ డబ్బాలో తీసుకున్నారు. డబ్బాలో డబ్బులు ఏంటి సార్? ఏంటి అక్కడికే పోయి తీసుకోవాలయ్యా అన్నారు. సరే అలవాటు పడ్డాం కదా. మళ్ళీ ఏమైంది? డిపాజిట్ మిషన్లు కూడా రోడ్డు మీదకి వచ్చాయి. బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కడతానికి వెళ్తే వద్దు అక్కడ కట్టు అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? డిపాజిట్ మిషను, విత్డ్రావల్ మిషన్ రెండు ఒక మిషన్ అయిపోయింది. సో ఆన్ ది రోడ్లోకి వచ్చేసింది మన ట్రాన్సాక్షన్స్ అంతా. బ్యాంకులు మర్చిపోయాం కదా సార్. ఆన్ ది వేలో వెళుతూ మన పనులు చేసుకుంటూ మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. సో దానికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి? జీపే, ఫోన్పే, పేటిఎమ్స్. కరెక్టా? జరిగే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు జీపే, ఫోన్పే వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం మనం? రోడ్లో వెళుతూ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ట్రావెల్ చేస్తూ చేయొచ్చు, ఇంట్లో టీవీ చూస్తూ చేయొచ్చు, బాత్రూంలో కూడా మనం మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, డబ్బులు తెప్పించుకోవచ్చు, డబ్బులు ఇచ్చేయచ్చు. దీన్ని ఏమంటారంటే ఈ వ్యాలెట్ టెక్నాలజీ. ఏమంటారు సార్? ఈ వ్యాలెట్ టెక్నాలజీ. సో దాన్నే డిజిటల్ టెక్నాలజీ అంటారు. అయిపోయిందా? చూస్తున్నావా? ఇదేమన్నా ఆగిద్దా? నేను రాను, ఇది నాకు సంబంధం లేదు, దీన్ని నేను చేయనంటే కుదిరిద్దా? కుదరదు. మనందరం ఎక్కడ ఉండాలా? డిజిటల్ యాక్టివిటీస్లోనే ఉండాలా. కరెక్టా సార్? ఓకే, బ్యాంకులు డిజిటల్ అయినాయి, కరెక్టే సార్. మరి కరెన్సీ ఏమైంది? డబ్బులు. మనం ఏ డబ్బులు వాడతాం? నోట్లు వాడతాం. ఆ నోట్లు ఇప్పుడు ఏమయ్యాయి? నోట్లు కాస్త డిజిటల్గా మారిపోయాయి. డిజిటల్గా మారడం ఏంటి సార్? నెంబర్లుగా మారిపోయాయి. కరెక్టా సార్? ఎట్లా సార్ మారాయి? నెంబర్లు ఏంటి సార్? ఏం తగ్గవాలా అంటే ఇప్పుడు ఈసారి నేను ఒక 5,000 అడిగాను అనుకోండి.
అడిగాను సార్, ఇవ్వద్దు, ఓకేనా, ఊరికే అంటాను. 5,000 అడిగానంటే ఆయన నాకు ఇవ్వడానికి ఏమడుగుతాడు? నీ ఫోన్ నెంబర్ ఇయ్యా అంటాడు, కరెక్టా? మొబైల్ నెంబర్ ఇస్తే ఆయన మొబైల్లోకి వెళ్ళి నా నెంబర్ కొట్టేసి ఏం చేస్తాడు? 5000 అనే నెంబర్ వేసి సెండ్ చేస్తాడు. ఏమొస్తుంది నాకు? 500 నెంబర్ వస్తుంది, అంతేనా? దాన్ని నేనేం చేస్తాను? ఎవరికి పడితే వాళ్ళకి 100, 100, 200, 500 కొట్టేస్తాను, కరెక్టా? అదేంటి సార్? డబ్బులు, కరెక్టా? నోటు మనీ కాస్త ఏమైంది? నెంబర్ మనీగా మారిపోయింది, కరెక్టా? అదేనా చేస్తున్నా కదా? నిజంగా చెప్పాలంటే ఆ సార్ డబ్బులు ఇచ్చాడా? నాకు డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన 2,000 రూపాయలు, 500 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వాలా, ఇస్తేనే నాకు డబ్బులు ఇచ్చినట్టు. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? 500 అనే నెంబర్ ఇచ్చాడు. సో అప్పుడు మనం వాడుతున్న నోట్లు ఏమైనాయి సార్ ఫ్రెండ్స్? నెంబర్స్గా మారిపోయి. దాన్నే డిజిటల్ కరెన్సీ అంటారు. మనం వాడే కరెన్సీ డిజిటల్ కరెన్సీ. నోట్లు వాడే లాస్ట్ జనరేషన్ మనం సార్. నెక్స్ట్ జనరేషన్కి నోట్లే తెలియదు, లాస్ట్ జనరేషన్, కరెక్టా? నమ్ముతున్నారా? ప్రాక్టికల్గా జరిగే విషయాలే మాట్లాడుకుంటున్నామా? ఓకే. ఇప్పుడు ఈ బ్యాంక్ డిజిటల్ అయిపోయి ఈ కరెన్సీ కూడా డిజిటల్ అయిపోయింది, చూసారా? మనకు తెలిసిన విషయమే కదా. దీన్నే ఇప్పుడు మనం ఒక పెద్ద వ్యాపారంగా మాట్లాడుకోబోతాం. మనకు తెలిసిన విషయమే, మన లైఫ్లో పార్టుకున్న విషయాలు ఇప్పుడు మాట్లాడతాం, ఓకేనా? క్లాప్స్ కొడతారా? ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతున్నాయి? డిజిటల్ ఇండియా డిజిటల్ మిషన్లో ఉంది, ప్రపంచం డిజిటల్గా మారిపోతుంది. కారణం ఏంటి? దేనివల్ల జరుగుతుంది తెలుసా ఎవరికన్నా? దేనివల్ల జరుగుతుందంటే ఇంటర్నెట్ వల్ల జరుగుతుంది సార్. ఇంటర్నెట్ వచ్చేసిందా ప్రపంచంలో? వచ్చేసిందా? ఒక 10 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ అంటే డబ్బులున్న వాళ్ళకే, కరెక్టా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రపంచం ఏమైంది? ఇంటర్నెట్ ప్రపంచంగా మారిపోయింది, కరెక్టా? ప్రపంచం ఎక్కడ ఉందంటే ఒక నెట్లో ఉంది, ఒక వలలో ఉంది, కరెక్టా? మనందరం ఒక నెట్లో ఉన్నాం. తప్పించుకోగలమా? తప్పించుకుంటామా? దాంట్లోకి రాకుండా పోగలమా? ఇంటర్నెట్ లేదంటే ప్రపంచం లేదు, ప్రపంచం లేదంటే ఇంటర్నెట్ లేదు. అట్లా సంబంధం వచ్చేసింది. మనందరం ఎక్కడ ఉన్నామంటే ఇంటర్నెట్లో ఉన్నాం. ఎప్పుడైతే ఇంటర్నెట్ ప్రపంచంలోకి వచ్చిందో మేధావులు ఏం చేశారంటే ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది, ప్రపంచం ఇంటర్నెట్ అయిపోతుంది. అప్పుడు ప్రపంచం వాడే మనీ ఉంది చూసారా, ఆ మనీ కూడా ఇంటర్నెట్ కరెన్సీగా మారాలి అని చెప్పి కొత్త కరెన్సీ తీసుకురావడం మొదలుపెట్టారు. ఓకే అండి. 30 years బ్యాక్ ఆ కరెన్సీ గురించి, ఆ డిజిటల్ కరెన్సీ గురించి జనాలకి చెప్పడం మొదలుపెట్టారు, గవర్నమెంట్లు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మనందరం ఏ కరెన్సీ వాడుతున్నాం? డిజిటల్ కరెన్సీ వాడుతున్నాం. ఈ డిజిటల్ కరెన్సీ మాత్రం కాదు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ కరెన్సీ రెవల్యూషన్ జరుగుతుంది ప్రపంచం మీద. కొత్త కరెన్సీ వాడబోతున్నాం. ఓకే సార్, ఎట్లా సార్ కొత్త కరెన్సీ వాడతాం? ఇంటర్నెట్ కరెన్సీ వాడబోతున్నాం. ఎట్లా సార్ సాధ్యం? మనం వాడేది నోట్లు కదా, దాంట్లోంచి ఎట్లా మారుతామంటే ఇప్పుడు మనం నోట్లోకి వచ్చాం, కరెక్టే. మన పాత జనరేషన్, మన పాత తరాల వాళ్ళు ఏం వాడారు? నోట్లు వాడారా? నాణ్యాలు వాడారు. నాణ్యాల్లో నుంచి మనకు నోట్లోకి మారామా లేదా? డెవలప్మెంట్కి వచ్చామా లేదా? నాణ్యాల కన్నా ముందు వాళ్ళు స్టోన్స్ వాడారు, కలర్ఫుల్ స్టోన్స్, రత్నాలు, మాణిక్యాలు, ముత్యాలని వాడారు, అది డబ్బులు. రాళ్లలో నుంచి నాణ్యాల్లోకి నాణ్యాల్లో నుంచి ఎక్కడికి మారా? నోట్లోకి మారు. అంతకుముందు తరాలు వస్తు మార్పిడి వ్యవస్థలో ఉన్నారు, కరెక్టా? అప్పుడు ప్రపంచంలో హిస్టరీలో డబ్బులు మారుతుందా లేదా? ఎప్పుడు మారుతూనే ఉంది. మారుతున్న విషయమే, పాత విషయమే. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? కొత్తగా మాట్లాడుకుంటున్నాం, అంతే. అర్థమవుతుందా సార్? మన జనరేషన్ కొత్త, నెక్స్ట్ జనరేషన్కి పాత విషయం. ఓకే సార్, అర్థమైందా? సో ఇప్పుడు మనందరం ఎక్కడికి వెళ్తున్నామంటే కొత్త కరెన్సీ యూజ్ చేసే ఒక కొత్త లోకానికి వెళ్తున్నాం, కరెక్టా? ఇది నేను ఒప్పుకోను సార్ అంటే కుదరదు, ఇది నేను చెయ్యను సార్ అంటే కుదరదు. మనకు డబ్బులు కావాలా? డబ్బులు డిజిటల్ కరెన్సీగా మారిపోయింది, మనం దాన్ని వాడాల్సిందే. ఓకేనా? ఓకే సార్. డిస్టర్బెన్స్గా ఉందా? క్లారిటీగా ఉందా? నాకెందుకో డిస్టర్బెన్స్గా ఉంది మైండ్. ఎందుకు?
ఏదో సంథింగ్ వస్తూ ఉన్నారేమో, అందుకని అట్లా అనిపిస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. తర్వాత రావడం ఆపేసేయండి సార్, డోర్ లాక్ చేసేయండి, ఫుల్ అయిపోయింది చాలు. ఓకేనా సార్? ఏ మూడ్లో వచ్చారో, సండే వేరే, ఇక్కడ వచ్చి ఈ హాల్లో సగం మందే వస్తారనుకున్నాం, ఇంతమంది ఫుల్గా వచ్చారు చూసారా? ఒక్కసారి మాకు మీరే క్లాప్స్ ఇచ్చుకోండి గట్టిగా. ఎందుకు వచ్చాను తెలుసా? ఇక్కడికి లైఫ్లో డెవలప్ అవ్వడానికి వచ్చాం, అందుకోసం. మళ్ళీ క్లాప్స్ ఇవ్వండి. ఓకే సార్, డిజిటల్ కరెన్సీ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కరెన్సీలోకి మనం వెళ్తున్నాం. ఓకే సార్, ఆల్రెడీ కరెన్సీ ఎంటర్ అయిపోయింది. ఎంతోమంది జనంలోకి, కోట్లలో కూడా వచ్చేసింది. కొత్త కొత్త కరెన్సీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక న్యూ కరెన్సీ గురించి మాట్లాడుతున్నాం. ఆ కరెన్సీ పేరు ఏంటంటే డిపి. కరెన్సీ పేరు డిపి. డిపి అంటే డిజిటల్ పాయింట్. అర్థమైందా సార్? డిపి అనే ఒక కొత్త కరెన్సీ వచ్చింది. ఆ కరెన్సీ పేరు డిజిటల్ పాయింట్స్, దట్స్ ఆల్. మన ఇండియన్ రూపీస్ పేరేంటి? రూపాయలు, రూపీస్. అమెరికన్ కరెన్సీ పేరు డాలర్స్. అప్పుడు డిపి కరెన్సీ పేరు డిజిటల్ పాయింట్స్, అంతే. అర్థమవుతుందా సార్? ఈ డిజిటల్ పాయింట్స్ని యూనివర్సల్ కరెన్సీగా మారుస్తున్నారు, అంటే మెయిన్ కరెన్సీగా మారుస్తున్నారు. ఎట్లా సార్ మెయిన్ కరెన్సీ అవుతుంది? ప్రతి దేశానికి వాళ్ళ కరెన్సీ ఉంటుంది కదా. ఒక మెయిన్ కరెన్సీ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనందరికీ కరెన్సీలు ఉన్నాయి కదా, ఎవరి పార్టీకి వాళ్ళ కరెన్సీలు ఉన్నాయి. కానీ మెయిన్ కరెన్సీ ఏంటి? యుఎస్ డాలర్. యుఎస్ డాలర్స్ డామినేటెడ్ కరెన్సీగా ఉన్నాయి, కరెక్టా? సో అది ఎలా మారింది ఏంటనేది వేరే కథ. కానీ ఇప్పుడు డాలర్స్ అనేది మెయిన్ కరెన్సీగా ఉంది. సో ఇప్పుడు డిపి అనే న్యూ కరెన్సీ కూడా దాని ప్లేస్లోకి వస్తుంది. అర్థమవుతుందా? దాన్ని అలా తయారు చేస్తున్నారు. అయితే డిపి ఈక్వల్ టు యుఎస్ డాలర్తో సమానం. ఎంత ఇండియాలో యావరేజ్గా? 75 రూపీస్. అర్థమవుతుందా? అంటే డిపి అనే కరెన్సీ ఈక్వల్ టు డాలర్తో సమానం. ఇండియాలో ఎంత యావరేజ్గా? 75 రూపాయలు. శ్రీలంకకి వెళితే 120 రూపాయలు. నైజీరియాకి వెళితే 450 రూపాయలు. ఎందుకు సార్ వ్యత్యాసాలు అంటే అది ఎకానమీ, దాని కథ వేరే, ట్రైనింగ్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు డిపి అనే కరెన్సీ కొత్తగా వచ్చింది, దాని వాల్యూ ఎంత? ఈక్వల్ టు డాలర్. ఓకే సార్, ఒక విషయం. సరే, ఈ కరెన్సీని మెయిన్ కరెన్సీగా చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? అది జనంలోకి రావాలి, దేశాల్లో జనాల్లోకి రావాలి. ఆ కరెన్సీని అందరూ యూజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే కదా మెయిన్గా మారిద్ది. మరి ఆ కరెన్సీని జనాల్లోకి తీసుకురావాలంటే ఏం కావాలి? ఏం కావాలి సార్? బ్యాంక్స్ కావాలి, బ్యాంకింగ్ వ్యవస్థ కావాలి. డబ్బులంతా జనాల్లోకి వచ్చేది బ్యాంక్ మూలంగానే. ఓకే అండి, డబ్బులు క్రియేట్ అయ్యేది జనంలోకి వచ్చేది బ్యాంక్ మూలంగా. సో ఇప్పుడు బ్యాంక్స్ ఏమైపోయినాయి? డిజిటల్గా మారిపోయినాయి, కరెక్టా? సో ఇప్పుడు ఒక కొత్త డిజిటల్ బ్యాంక్ వచ్చింది ప్రపంచంలోకి. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? డిపి అనే కరెన్సీని జనాల్లోకి తీసుకొస్తుంది, కరెక్టా? సో ఇప్పుడు కొత్తగా పుట్టిన ఈ డిపి అనే కరెన్సీ ఒక బ్యాంక్ మూలంగా, ఆ బ్యాంక్ ఎలా ఉంటుంది? గ్లోబల్గా ఉంటుంది, లోకల్ కాదు, గ్లోబల్ బ్యాంక్. ఈ రెండు విషయాలు, ఈ రెండు డెవలప్మెంట్స్ ఇప్పుడు మనకి ఒక వ్యాపారంగా దొరికాయి. అర్థమైందా సార్? ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం ఏంటి సార్? ఒక డిపి అనే కరెన్సీని ఒక బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డెవలప్ చేసే విషయం, మనం దాన్ని ఇప్పుడు వ్యాపారంగా టేకప్ చేస్తున్నాం. అది సార్ పాయింట్. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతసేపు చెప్పాను. ఓకేనా? కొత్తగా బ్యాంక్ ఏంటి, కొత్తగా కరెన్సీ ఏంటి మీరు అడుగుతారని, సో ఇన్ని విషయాలు మీకు చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్న విషయమే కదా, జరగంది ఏం కాదు కదా, ఎవరు ఆపలేరుది కదా, మన లైఫ్లోకి వచ్చేస్తుందా లేదా? పార్ట్ మాట. ఓకే, ఇప్పుడు ఒక డిపి సంపాదించామనుకోండి, ఎగ్జాంపుల్గా ఎంతండి మన ఇండియాలో? 75 రూపాయలు. ఒక 10 డిపిలు సంపాదిస్తే 750. ఒక 1000 డిపిలు సంపాదిస్తే 75,000. 1,00,000 డిపిలు సంపాదిస్తే 75 lakhs అవుతుంది సార్. సంపాదించేది తక్కువే, కానీ వాల్యూ చాలా ఎక్కువ, 75 టైమ్స్ పెరిగింది. అప్పుడు ఈ వ్యాపారంలోకి మనం వస్తే, మనం డిపిలు సంపాదిస్తే ఎక్కువ డబ్బులు సంపాదిస్తామా, తక్కువ సంపాదిస్తామా? అర్థమైందా? ఎక్కువగా సంపాదిస్తాం. ఇప్పుడు మాట్లాడే వ్యాపారంలో ఇన్కమ్ ఏంటంటే చాలా హెవీ ఇన్కమ్, ఓవర్గా ఉంటుంది. నమ్మబుద్ధి కాదు, మొదట్లో చెప్పా, ఆశ్చర్యంగా ఉంటుంది సార్ అని చెప్పా. మరి ఇది ఆశ్చర్యమైన విషయమా?
ఎవరైనా సంపాదిస్తున్నారా లేదా? కదా, సంపాదిస్తున్నారా లేదా అంటే మన ఇళ్లలో ఉండేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు చదువుకొని, ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళి పనిచేస్తున్నారు. వాళ్ళు సంపాదించేది ఏంటి? రూపాయలా డాలర్లా? వాళ్ళు అక్కడ డాలర్లు సంపాదించి ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. కరెక్టేనా? అప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు? వీళ్ళు డెవలప్ అయిపోతున్నారు, అప్పులు తీర్చేస్తున్నారు, ఇల్లు కట్టేస్తున్నారు, కారుల్లో తిరుగుతున్నారు. ఏదైనా 2-3 సంవత్సరాల్లో ఇంత మార్పు అంటే మా పిల్లలు అమెరికాలో పనిచేస్తారు. చూస్తున్నావా? మనకు తెలిసిన విషయమే కదా. సో ఎవరో ఎక్కడికో వెళ్ళి సంపాదిస్తుంటే ఎవరో డెవలప్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామే, మన దగ్గరికే ఆ పని వచ్చింది, మనమే చేయబోతున్నాం ఆ పని. ఇది సార్ యాక్టివిటీ, ఇది వ్యాపారం. ఓకేనా? ఈ క్లారిటీ కోసం మాట్లాడాను. ఓకే, ఎవరు సార్ ఈ కొత్త కరెన్సీ తీసుకొచ్చారు? ఈ బ్యాంకింగ్ వ్యవస్థని ఎవరు తీసుకొచ్చారు? దీని మూలంగా మనకి ఎలా డబ్బులు వస్తాయి? అది కదా ముఖ్యం. అదేనా సార్? అంతేనా? ఇంకేమైనా ఉందా? కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? డబ్బులు వస్తాయని చెప్తే వచ్చాం. అది చెప్పయ్యా, ఏదేదో చెప్తావేంది కదా. అదేగా మన బాధ. ఎప్పుడు చెప్తాడా అని కదా చూస్తున్నాం. చెప్పడే, ఏదేదో చెప్తాడే కదా. సో అది చెప్పాలి, చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, నేను చెప్పడం మొదలుపెట్టానంటే మీరు లేచి వెళ్ళిపోతారు, నాకు తెలుసు కదా. అర్థమైందే సార్? నేను దాన్ని మొదలు పెట్టానంటే వీడేదో పిచ్చోడరా నాయన, లేనిపోని ఎవరెవరో పిలుచుకొని వచ్చారు, వాళ్ళు పిచ్చోళ్లే, సో మనకి ఇది సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతారు మీరు గ్యారంటీగా. కానీ అట్లా వెళ్లకుండా ఉండడానికి, అర్థం చేసుకోవడానికి ఇంతసేపు మాట్లాడారు. కరెక్టా సార్? ఇప్పుడు మాట్లాడదాం అసలైన విషయం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి వ్యాపారం ఏంటి? డీపీ, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ 2 విషయాలే కదా. సో డీపీ సంపాదిస్తే హెవీగా సంపాదిస్తాం, అర్థమైపోయింది కదా. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? డీపీని ఎవరు క్రియేట్ చేశారు? బ్యాంక్ని ఎవరు రెడీ చేశారు అంటే వాళ్ళేనండి, పెరల్వైన్ ఇంటర్నేషనల్. సార్ రాసేదాకా కొట్టండి సార్. కొత్త వాళ్ళకి తెలీదు కదా, రాసిన దాకా నాకు వైబ్రేషన్ ఉంటుంది బాడీలో. మీరు క్లాప్స్ ఆపేశారంటే ఏమైనా తప్పు చేశారేమో అనిపిస్తుంది కదా. సో పెరల్వైన్ ఇంటర్నేషనల్ వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. లోకల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్, గ్లోబల్ యాక్టివిటీ. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేశారు? డీపీ అనే ఒక న్యూ కరెన్సీని ఈక్వల్ టు డాలర్ రేట్లో 75 రూపీస్లో ఒక డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా మనందరికీ తీసుకొచ్చారు, మనందరి దగ్గరికి తీసుకొచ్చారు. ఓకే అండి, అర్థమైందా? వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు? యూఎస్లో స్టార్ట్ చేశారండి. యూఎస్లో స్టార్ట్ అయింది ఇది, అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా మూవ్ అవుతూ ఉంది. ఓకేనా? ఓకే, ఇది ఆఫీస్ ఓరియంటెడ్ కాదు. ఆఫీస్ ఎక్కడుంది? మేనేజర్ని నేను చూడాలా, ఓనర్ని నేను చూడాలంటే కుదరదు. ఎందుకు కుదరదంటే వాట్సాప్ వాడుతున్నామా లేదా? మనం వాట్సాప్ వాడుతున్నామా? ట్విట్టర్ వాడుతున్నామా? ఇంకేం వాడుతున్నాం? ఫేస్బుక్ వాడుతున్నామా? వాడుతున్నాం కదా. యూట్యూబ్ వాడుతున్నామా? గూగుల్ వాడుతున్నామా? ఇంకా ఏం వాడుతున్నాం? జీపే, ఫోన్పే, పేటిఎమ్స్ వాడుతున్నామా? వాడుతున్నాం. వాళ్ళ ఓనర్ని చూసి వాడుతున్నామా? మాట్లాడారా వాళ్ళ ఓనర్తో? ఎవరన్నా మాట్లాడారా సార్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్? అర్థమైందా సార్? అవసరమా? అప్పుడు అవసరం లేని పని. ఎవరు? ఓనర్ అవసరం లేదు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఎక్కడున్నారు వాళ్ళు? మన చేతిలోనే ఉన్నారు, మొబైల్లో ఉన్నారు సార్. వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో మనం చేతిలో పెట్టుకొని మనం ఆపరేట్ చేస్తాం. కరెక్టా? అదే విధంగా జరుగుతుంది సార్. మరి ఇవన్నీ ఓనర్ లేకుండా జరుగుతున్నాయా? వాట్సాప్కి ఓనర్ లేడా? గూగుల్కి ఓనర్ లేడనుకుంటున్నారా? ఫేస్బుక్కి లేడనుకుంటున్నారా? ఉన్నారు, ఎక్కడో ఉంటారు. వాళ్ళతో మనకి పని లేదు. ఏం చేశారు వాళ్ళు? అందరికీ అవసరమైన సాఫ్ట్వేర్ రెడీ చేసి దాంట్లో పని చేసుకోండి, వెనకాల ఉండి మేము చూసుకుంటామని చెప్తున్నారు. అదేనా చేస్తున్నాం? అదే సార్ ఇది కూడా, అదే ఇది. అర్థమవుతుందా? ఓకే, మరి ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్, సర్వర్ ఓరియంటెడ్. ఆఫీస్ని చూడాలి, ఓనర్ని చూడాలంటే పాతకాలం, ట్రెడిషనల్ సిస్టమ్. ఇప్పుడు కాలం ఏమైంది? డిజిటల్గా మారిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మనం మారితేనే డెవలప్ అవుతాం, లేదంటే అవ్వం. క్లియరా?
నేను ఓనర్ చూసి వస్తానయ్యా ఈ బిజినెస్లోకి. రాబాకు, ఎవరు రమ్మన్నారు? ఓనర్తో మాట్లాడాలి సార్, ఆఫీస్ ఎక్కడుందో చూడాలా, చూడు పో, దీంట్లోకి రాబాకు. ఓకే సార్, మాకు అవసరం లేదు, కాలానికి తగ్గట్టుగా మారు, రా మాతో పాటు రా, అదే లెక్క. ఓకే సార్. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. పాత విషయమా? కాదు. తర్వాత ఎన్ని కంట్రీస్లో ఉంది గ్లోబల్గా అంటే 150 దేశాల్లో ఉంది. ఓకే అండి, 150 కంట్రీస్లో ఉంది. తర్వాత ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 2018 జనవరి మంత్లో మన ఇండియాకి వచ్చి ఇది 3rd ఇయర్. నార్త్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు సౌత్లో కూడా డెవలప్ అవుతుంది. నెగటివ్గా స్టార్ట్ అయింది, ఇప్పుడు పాజిటివ్గా మూవ్ అవుతూ ఉంది. ఓకే అండి. ఇండియాలో చూస్తే నెగటివ్గా స్టార్ట్ అయిన ఈ యాక్టివిటీ ఇప్పుడు ఇండియాలో ఆల్ ద స్టేట్స్, మీరు ఏ స్టేట్ కన్నా వెళ్ళండి పెరల్విన్ ఉంది, ఏ స్టేట్ కన్నా వెళ్ళండి. ఛత్తీస్గఢ్కి వెళ్ళండి, పెరల్విన్ పనిచేస్తుంది అక్కడ. ఒరిస్సాకి వెళ్ళండి, అక్కడ కూడా పనిచేస్తుంది పెరల్విన్. అంతగా వచ్చేసింది ఇండియాలోకి. అర్థమవుతుందా? క్లియర్? ఓకే. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? డాక్టర్ డానియల్ జాన్సన్. ఎవరైనా ఒక పెద్ద విజనరీ, ఫినాన్షియల్ అనలిస్ట్, తర్వాత మ్యాథమెటికల్ సైంటిస్ట్, ఒక 200 మంది రిచెస్ట్ పీపుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు ప్రపంచంలో. వింటున్నారా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? మీరే వినాలి. విజనరీ, ముందు విషయాలను కనిపెట్టే వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్లో ఇతను వ్యక్తి. ఇతను ఎవరంటే ఫౌండర్ మాత్రమే. ఈయన వెనక ఒక పెద్ద గ్రూపే ఉంది. ఆ గ్రూప్ ఎవరంటే ప్రపంచంలో వాళ్ళే పవర్ఫుల్ పీపుల్, ప్రపంచానికి పవర్ఫుల్ పీపుల్, వాళ్ళే పెరల్విన్ ఇండస్ట్రీని తీసుకొచ్చారు. అర్థమవుతుందా సార్? ఎవరు సార్ వీళ్ళు అంటే, ఈ బిజినెస్లోకి ఒకవేళ మీరు వస్తే వాళ్ళకి మాత్రమే చెప్పబడును, ముందుగా అడిగితే చెప్పబడదు. క్లియర్? అర్థమైందా సార్? చెప్తేనే వస్తాను సార్ అంటే రాబాకు. ఓకేనా? ఓకే సార్, బాగుంది సార్. మళ్ళీ అసలు విషయం చెప్పలేదు. ఇంతకేదో చెప్తానన్నారు, ఓకే అన్న, మళ్ళీ వేరే ఏదో చెప్పారు, కానీ అది చెప్పరా, ఆ డబ్బులు వచ్చేది చెప్పరా కదా. అదేగా మన బాధ. టైం అయిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది కదా. అసలు విషయం మాట్లాడుకుందామా? నువ్వు చెప్పవు, మాకు తెలుసు, మళ్ళీ ఏదో చెప్తావు మాకు. కరెక్టా? ఇక లేదు సార్, చెప్పేస్తాను. ఏం చెప్తున్నారంటే వీళ్ళు, ఎలా మీకు డబ్బులు వస్తాయి దీని మూలంగా అంటే వెరీ క్లియర్, వెరీ సింపుల్ కూడా. ఏంటంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు సార్ వీళ్ళంతే, ఇంకేం లేదు. ఏం చెప్పారు? అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పారు. అబ్బా, దీనికాయా ఇంతసేపు మాట్లాడావు? ఇంతసేపు మాట్లాడింది అకౌంట్ ఓపెనింగ్. అకౌంట్లు లేకుండా ఉన్నాం మేము, ఎన్ని బ్యాంకుల్లో లేవు మాకు, మళ్ళీ కొత్తగా వచ్చి చెప్తావేంది? కరెక్టా సార్? ఎన్ని బ్యాంకుల్లో లేవు మనకి? ఎన్ని బ్యాంకుల్లోనే ఉండొచ్చు, ఎన్ని బ్యాంకుల్లోనే మీకు అకౌంట్ ఉండొచ్చు. ఆ అకౌంట్ని ఆపరేట్ చేయాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అది ఎవరు డబ్బులు? మన డబ్బులు ఆ అకౌంట్లో ఉండాలి, లేదంటే ఆపరేట్ చేయలేం. కానీ పెరల్విన్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారా? పెరల్విన్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారంటే పెరల్విన్ మూలంగా మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి. అది వ్యత్యాసం. అందుకు ఓపెన్ చేయమని చెప్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అది వ్యత్యాసం. అందుకని పెరల్విన్లో ఏం చెప్తున్నారు వాళ్ళు? అయ్యా, మా బ్యాంకింగ్ సిస్టంలో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఆ అకౌంట్ పేరు ఏంటంటే పెరల్ అంటారు. పెరల్ అకౌంట్ పేరేంటి సార్? పెరల్. ఎవరో వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు సార్, వాళ్ళని మాత్రం చూడబాకండి అయ్యా, మీకు దండం పెడతాను, వదిలేయండి. ఇట్లా చూడండి, అర్థమైందా? ఇట్లా కళ్ళకు గంతలు పెట్టుకుంటేనే ఇక్కడ విషయం అర్థమవుతుంది. ఇటు చూసారంటే అర్థమైందా? చూడబాకండి సార్, వస్తారు వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? ఓకే. ఏం చెప్పారు? ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు. దాని పేరేంటి? పెరల్. ఏం కావాలి దానికి? మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, స్పాట్లో అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. ఓకే అండి, కళ్ళ ముందు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. సరే, ఇన్కమ్ అంటున్నారు కదా సార్, ఇన్కంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే దీంట్లో 2 ఇన్కమ్స్ ఉన్నాయి సార్, 2 ఇన్కమ్స్. ఒకటి ప్లాన్ ఏ, ప్లాన్ బి అని 2 ఇన్కమ్స్ ఉన్నాయి సార్. ప్లాన్ బి 2 రకాలుగా డబ్బులు వస్తాయి. ప్లాన్ ఏలో పెరల్ అనే అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు. పెరల్ ఎందుకంటే
4 రకాల ఇన్కమ్స్ వస్తాయి సార్ ఆ అకౌంట్ మూలంగా మనకి. అర్థమైందా? ప్లాన్ ఏలో ఒక అకౌంట్, 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ప్లాన్ బిలో ఒక అకౌంట్, దాని పేరు ఎగేట్ అంటారండి, ఎగేట్. దీనికి 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటేసారి 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే సార్, క్లియరా? లేదు సార్, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇంకొకటి ఓపెన్ చేసుకుంటాను సార్ నిదానంగా. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, పెరల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏంటి? 2250 రూపాయలు. ఎగేట్ అకౌంట్కి ఎంత పే చేయాలి? 1500. మొత్తం ఎంత? 3750 రూపాయలు మనం పే చేస్తే మనకి స్పాట్లో 2 అకౌంట్స్ వచ్చేస్తాయి సార్. ఇన్కమ్స్ మనకి బెనిఫిట్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? ఓకేనా? కొంతమందికి ఎట్టని తెలుసా, వీడు మొదట్లో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? గట్టిగా చెప్పాడు, వేరే ఇన్వెస్ట్మెంట్ లేదన్నాడుగా. ఇప్పుడేం చెప్పాడు? ఇందుకే సార్ మేము రాము మీటింగులకి. మీరు పిలుస్తారు ఊరుకూరుకునే, మేము ఎందుకు రామంటే ఇదే మా బాధ. లేదంటారు, మళ్ళీ అదే చెప్తారు. కరెక్టా? అదే కదా సార్ మన బాధ. ఫ్యామిలీతో వెళ్తాం హోటల్కి, బాగా తింటాం, వాళ్ళు అడిగినవన్నీ తింటాం, మనం కూడా తింటాం. బిల్లు తెస్తాడు బేరరు, అప్పుడు ఉంటుంది అబ్బా ఎందుకురా తిన్నాం. కరెక్టా? బాధ, డబ్బులు అంటేనే బాధ. ఊరికే వచ్చేయాలి డబ్బులు, మన పాకెట్లో తీయడానికి ఇష్టం ఉండదు. కరెక్టా? ఇక్కడ ఏం చెప్పాను నేను? లక్షలు కోట్లు సంపాదించుకునే ఒక వ్యాపారం సార్ అని చెప్పాను. కరెక్టా? లక్షలు కోట్లు మేము 3750 రూపాయలతో మేము ఎక్కడన్నా సంపాదిస్తాం సార్, మాకేం ప్రాబ్లం లేదు అని ఎవరైనా చెప్పగలరా? జస్ట్ ఒక 3750 రూపాయలతో లక్షల కోట్లు సంపాదించుకోగలను అని ఏదన్నా ఒక వ్యాపారం మీకు తెలుసా? తెలిస్తే చేయొద్దండి. లేదు కదా. లక్షలు కోట్లు సంపాదించుకునే ఒక వ్యాపారం ఉందంటే దానికి ఒక 3750 రూపాయలు మనం పే చేయాల్సి వస్తుందంటే అది ఇన్వెస్ట్మెంటా? అది ఏంటి తెలుసా? ఒక పట్టు చీర, అది కూడా రాదు, డూప్లికేట్ పట్టు చీర, ఫ్యాన్సీ చీర వస్తుంది. ఎక్కడ పెడతారు దాన్ని? వాళ్ళు బీరువాలో పెట్టుకుంటారు. దానికోసం అయితే ఎంతన్నా కడతారు కదా, దానికోసం ఎంతన్నా కడతాం. మొబైల్ ఉంది చూసారా, మొబైల్, దానికి 20,000 పెడతాం, 30,000 కూడా పెడతాం కదా సార్. అది అవసరమా? అంత పెద్ద మొబైల్ అవసరమా? అవసరమే లేదు. అయినా పక్కోడికి ఉంది కదా, మనకు కూడా కావాలి కదా సార్. మామూలు మొబైల్ ఉంటే ఎవరికి కనిపించకుండా దాచిపెట్టేస్తాం, ఎందుకంటే ఇన్సల్ట్ అయిపోతాం. కరెక్టా? అవసరం లేని చోట ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అదే సెల్ ఫోన్కి రిపేర్ అయిందంటే మనసు కుదురుగా ఉంటుందా? ఉండదు. ముందు ఆ పనే చేస్తాం, ఎంత డబ్బులైనా రిపేర్ చేసుకుంటాం కదా. సో అవసరం లేని చోట ఎంతో ఖర్చు పెడుతున్నాం. లక్షల కోట్లు సంపాదించడానికి ఒక 3750 రూపాయలు తీయలేమా పాకెట్లో నుంచి? తీయొచ్చా లేదా? తీయొచ్చు కదా. ఓకే కదా, ఫర్దర్గా చెప్దామా? తీస్తారో లేదో నాకు తెలియదు. వచ్చారు కదా, వినండి, తప్పదు. డోర్ మూసేశారు, వెళ్ళడానికి లేదు మీకు. ఓకే సార్, 3750. అయ్యా 3750 కాదు, ఒక 2250 రూపాయలతో నేను వస్తాను, ఆ తర్వాత 1500లోకి ఎంటర్ అవుతాను. ఓకే సార్, వెల్కమ్. ఓకేనా? బట్ ఎందుకు చెప్పానంటే, ఇది కూడా ఎందుకు చెప్పానంటే, ఈ బిజినెస్ చెప్పిన తర్వాత, కొంతమంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని చెప్పాల్సిందే. చెప్పినప్పుడు ఏమంటున్నారంటే, సార్ ఇది ఎందుకు ముందు చెప్పలా? ముందు చెప్పుండుంటే నాకు సీనియారిటీ పోయేది కాదు కదా. ఆఫ్టర్ ఆల్ 1500 కదా, అది నేను అప్పుడు కట్టి ఉండలేకపోయేవాడినా, ఎందుకు నాకు ఈ బెనిఫిట్ పోగొట్టారు మీరు అని గొడవ చేస్తున్నారు. ఎవరు? దీంట్లోకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు కాబట్టి. సో మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఆ మాట అనకూడదని చెప్పి నేను ముందుగానే చెప్పేశాను. ఓకే సార్, తీసుకుందామంటే తీసుకుందాం, లేదంటే లేదు, మన ఇష్టం. సో ఫస్ట్ పెరల్ అకౌంట్ ప్లాన్ ఏ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ప్లాన్ బి గురించి మాట్లాడదాం. మాట్లాడొద్దు సార్ ప్లీజ్. ఎవరు సార్, బయటనా? ఓకే, చెప్పండి సార్ కొంచెం. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకుందాం. ఎంత సార్? 2250 రూపీస్. రూపీస్తో ఓపెన్ చేయొచ్చా? రూపీస్తో ఓపెన్ చేయొచ్చా? చేయలేం. మన ఇండియన్ రూపీస్, అది వాళ్ళ కరెన్సీ ఏంటి? డిపి అనే యూనివర్సల్ కరెన్సీ. సో అప్పుడు 2250 రూపాయలకి ఎన్ని డిపిలు వస్తాయి? 30 డిపిలు వస్తాయి సార్. ఎవరు ఇస్తారు తెలుసా? మీ సీనియర్స్ ఇచ్చేస్తారు, వెంటనే మీకు ఇచ్చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు వెంటనే ప్రొవైడ్ చేస్తారు, స్పాట్లో దొరుకుతాయి. ఆ స్పాట్లో 30 డిపిలు మీరు పే చేశారంటే స్పాట్లో మీకు పెరల్ అనే అకౌంట్ వచ్చేస్తుంది. మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఓపెన్ అయిపోతుంది.
ఓకే అండి, స్పాట్ అకౌంట్ ఓపెనింగ్. ఓకే, అకౌంట్ ఓపెనింగ్కి ఎందుకు ఓపెన్ చేసాం? 4 రకాల బెనిఫిట్స్ కోసం ఓపెన్ చేసాం. కరెక్టా? అసలు ఇది ఏంటి అసలు యాక్టివిటీ? వ్యాపారం. కరెక్టా సార్? వ్యాపారం. వ్యాపారం అని చెప్పానా, లేదంటే మీరు డబ్బులు కడితే డబ్బులు వచ్చేస్తాయని చెప్పాను ఇప్పుడు దాకా? అర్థమైందా? వ్యాపారం అంటే ఏదన్నా చేయాలా లేదా? అర్థమవుతుందా? సో ఒక పని ఉంది మనకి, ఆ పని మూలంగా మనకి 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒక ఇన్కమ్ పేరు డైరెక్ట్ ఇన్కమ్, టీమ్ పెర్ఫార్మెన్స్ ఇన్కమ్, ఫాస్ట్ ఇన్కమ్, ఇంకొకటి ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్. 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి సార్. ఒక్క పని చేస్తే, ఒకే ఒక పని, సింపుల్గా ఒక పని చేయగలిగితే 4 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఈ ఇన్కంలో మన ఇండియాలో ఎంతగా మారిద్ది? అది హ్యూజ్గా మారిద్ది, చాలా పెద్ద ఇన్కమ్ సంపాదిస్తా. ఓకే అండి, ఒక మాట చెప్పాను మీకు నేను 100% సక్సెస్ ఉంది, ఖచ్చితంగా మనకి రిటర్న్స్ వస్తాయని చెప్పాను. గుర్తుందా? మర్చిపోయారా? ఈ వ్యాపారంలో కానీ మీరు వస్తే మీకంటూ ఒక డబ్బులు ఉందని చెప్పాను, గుర్తుంది కదా? ఆ ఇన్కమ్ పేరే సార్ ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్. ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు సార్ ఆటోమేటిక్గా? అదేం మాట. గ్లోబల్గా జరుగుతున్న పెరల్విన్ ఆర్గనైజేషన్లో వాళ్ళకి లాభాలు వస్తాయా లేదా? ఆ లాభాల్లో నుంచి కొంచెం ఇస్తాడు సార్, షేర్ ఇస్తాడు. అర్థమవుతుందా? వాళ్ళ లాభాల్లో నుంచి ఎవరికి ఇస్తారు? ఒక పర్ల్ మెంబర్, మీరు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళందరికీ ఇచ్చేలాగా వీళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళ లాభాల్లో నుంచి మనకి షేర్ ఇస్తాడంటే అర్థం ఏంటి? మనం యూజర్సా లేకపోతే పార్ట్నర్సా? పార్ట్నర్స్. పెరల్విన్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే, ఒక అకౌంట్ ఓపెన్ చేశారంటే పెరల్విన్ గ్లోబల్ యాక్టివిటీలో మీరు అందరూ పార్ట్నర్స్గా ఉంటారు ఫ్రెండ్స్, మీరందరూ పార్ట్నర్స్గా ఉంటారు. క్లియరా? అర్థమైంది కదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు బహుశా. ఓకే, ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి? 4 ఇన్కమ్స్. ఎలా వస్తాయి? మీకు 30 DPస్లో ఒక వ్యాలెట్ ఇస్తారండి. వ్యాలెట్, ఎలక్ట్రానిక్ వ్యాలెట్ ఇస్తారు. తర్వాత ఒక యాప్ కూడా ఇస్తారు, గూగుల్ పే, ఫోన్పే లాగా. ఓకేనా? యాప్ కూడా ఇస్తారు. సో ఈ రెండిటిని డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు. డబ్బులు ఇచ్చాము అంటే మన చేతికి ఒక ప్రోడక్ట్ ఇస్తారు, దాన్ని ఫిజికల్ ప్రోడక్ట్ అంటారు. మనం కనిపించకుండా చాలా వస్తువులు కొంటాం, దాన్ని డిజిటల్ ప్రోడక్ట్స్ అంటారు. సాఫ్ట్వేర్లను యూజ్ చేసుకుంటాం, మొబైల్స్ కూడా సాఫ్ట్వేరే. అర్థమైందా? సో కొనుక్కుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం, వ్యాలెట్ అండ్ యాప్. ఎంత దాని కాస్ట్? 30 DPs, 2250 రూపాయలు. ఒక్కసారి అకౌంట్ కొనుక్కుంటే లైఫ్ టైం ఉంటుంది సార్ ఆ అకౌంట్ మనతోటి, లైఫ్ టైం. చాలామంది అంటారు, సార్ దీంట్లోకి విపరీతంగా డబ్బులు వస్తే నాకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? మీ నామినేషన్కి వెళ్ళిపోద్ది సార్ ఆ అకౌంట్. అర్థమవుతుందా? క్లియరా సార్? లాస్ట్లో ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్ జనరేషన్స్ వెళ్ళిద్ది సార్ ఈ అకౌంట్. ఓకేనా? క్లియర్. నామినేషన్కి వెళ్ళిద్ది. సరే, ఎలా సార్ డబ్బులు వస్తాయి? మీకున్న ఒక అకౌంట్ నెంబర్ 12 నెంబర్లతో ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని మీరు ఆ నెంబర్ని యూజ్ చేసుకొని ఎవరినైనా, ఎంతమందినైనా సరే ఈ బిజినెస్లోకి మీ తరపున ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చండి, వ్యాపారం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎంతమందినైనా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక పర్ల్ మెంబర్గా వచ్చిన మీరు ఎంతమందినైనా పర్ల్ మెంబర్స్ని మీరు తీసుకురావచ్చు. 5, 10, 20, 50, 100 మందిని కూడా తీసుకురావచ్చు. ఎలాగంటే డైరెక్ట్గా. అర్థమవుతుందా? డైరెక్ట్గా మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. వచ్చాడు దారికి, వచ్చాడు. ఏం చెప్తున్నాడు? రిఫర్ చేయమంటున్నాడుగా, రిఫర్ చేయమంటున్నాడుగా. అప్పుడే అడిగాం ఎంతమందిని చేర్పించాలా, చెప్పలా, అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ చెప్తున్నాడు ఈయన. కరెక్టా? మెంబర్స్ని ఏం చేయాలి? రిఫరల్ చేయాలి. కరెక్టా సార్? అది మనకు చాలా కష్టమైన, సార్లు వేసారు అప్పుడే. కరెక్టా సార్? సో చాలా కష్టంగా ఉంటుంది సార్. ఒక మాట చెప్తాను, వ్యాపారాలు స్టార్ట్ చేస్తే మన దగ్గర ఉన్న వస్తువులు ఎవరికి ఇవ్వాలా, ఎవరికి అమ్మాలా? ఎవరికి అమ్మాలి సార్? మనుషులకే కదమ్మా. మనుషులు లేకుండా ఏమన్నా ఉన్నాయా? మనుషులు లేకుండా ఏ వ్యాపారాలైనా ఉన్నాయా? ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ మనుషుల దగ్గరికే కదా. అదేగా నేను ఇప్పుడు చెప్పాను, కొత్తగా ఏమని చెప్పానా? అర్థమైందా? మన వ్యాపారం దాన్ని చేసుకుంటున్నాం. ఎలాగా? మన రిలేషనో, ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళలో మనం ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అయ్యా పెరల్విన్ ఉంది రా, డబ్బులు వస్తాయని చెప్పి. ఓకేనా? వస్తే వస్తారు, లేదంటే లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకు?
మనకంటూ ఒక అమౌంట్ ఉంది తెలుసా, గుర్తుందా? అది కూడా చెప్తా మీకు. ఒకవేళ మీరు ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ప్రయోజనం ఏంటి అంటే ఒక మెంబర్ మీద మీకు 15 డీపీలు రావడం జరుగుతుంది. 15 డీపీలు. 15 డీపీలు అంటే ఎంతండి? 1125 రూపాయలు కదా. 11 × 75 కదా ఇండియాలో. సో 30 డీపీలు కట్టిన మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేయగానే ఎంత వస్తుంది? 1125 రూపీస్. ఎవరన్నా ఎక్కడన్నా ఇస్తారా? ఎక్కడన్నా ఉందా ఈ మాయ? పెరల్విన్లోనే ఉంది సార్ ఆ మాయ. అర్థమవుతుందా? ఎప్పుడు ఇస్తారు తెలుసా వీళ్ళు? ఈ 15 డీపీలు ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఆన్ ది స్పాట్లో ఇచ్చేస్తారు. అప్పుడే ఇచ్చేస్తారు. విత్ ఇన్ ద సెకండ్స్లో ఇచ్చేస్తారు మీకు ఆ డబ్బులు. అర్థమవుతుందా? సెకండ్స్లో తీసుకోవచ్చు. ఒక 15 డీపీలు వచ్చిందంటే ఎవరి డబ్బులు? అది ఎవరిది? మన డబ్బులు. ఏం చేసుకోవచ్చు? వెంటనే వాడేసుకోవచ్చు. అర్థమైందా? ఎలా వాడుకోవాలో చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, అప్పుడు ఒక వ్యక్తి మీద 15 అంటే నెక్స్ట్ వ్యక్తి మీద ఎంత వస్తుంది? 15 డీపీలు మనం ఎర్న్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత వస్తుందండి? 150 డీపీలు వస్తాయి. కరెక్టా? అది ఎవరి డబ్బులు? మన డబ్బులు. మనం వాడేసుకోవచ్చు. ఇంకొకటి ఏమి ఇస్తారంటే ప్లస్ 1.25 డీపీ కూడా ఇస్తారు. 100 రూపాయలు టీమ్ పెర్ఫార్మెన్స్. ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే 15 + 1.25 డీపీ 16.25 డీపీలు, నియర్లీ 1300 రూపాయలు వస్తుంది సార్. 1300 రూపాయలు ఎప్పుడంటే స్పాట్లో వచ్చేస్తుంది సార్. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైందా? కొత్తగా వచ్చిన వాళ్ళకి స్పాట్ ఇన్కమ్, స్పాట్లో ఇచ్చేస్తున్నారు ఇన్కమ్. ఎందుకు తెలుసా? ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు మనందరూ అనేక రకాల బిజినెస్లో ఉండి పొల్యూట్ అయిపోయాం. ఏ బిజినెస్ చెప్పినా ఆ బిజినెస్సేగా అని కంపేర్ చేస్తున్నాం. ఇది జరగదు, నడవదని చెప్తున్నాం. ఎక్కువగా ఫ్రెండ్ అడిగాడంటే గ్యారంటీ ఉందా అని అడుగుతున్నాం. కరెక్టా? గ్యారంటీ కావాలి మనకి. మన లైఫ్కే గ్యారంటీ లేదు, కానీ సంపాదన మాత్రం గ్యారంటీ కావాలి. కరెక్టా? సో గ్యారంటీ అడిగే మనస్తత్వం వచ్చింది. ఎందుకు? మనం పని చేస్తే రేపొద్దున వాళ్ళు ఇవ్వరని భయం, వెళ్ళిపోతారని భయం. కానీ ఇప్పుడు మనం పని చేస్తే మనకి వెంటనే డబ్బులు ఇచ్చేస్తే మనకేమైనా భయం ఉందా? గ్యారంటీ అవసరమా? ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి వీళ్ళు స్పాట్లోనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీరు చేసిన పనికి నెక్స్ట్ సెకండ్లోనే మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తుంది. ఏం చేయొచ్చు? వాడుకోవచ్చు. ఒక డీపీ 75 రూపాయలు వెంటనే వాడుకోవచ్చు. క్లియరా? స్లోగా చెప్తున్నాను, ఏమైనా బోరు కొడుతుందా? విందామా క్లియర్గా? ఒక 5 నిమిషాలు విందామా? ఓకే సార్. 10 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 150 డీపీలు వస్తాయి, మనం వాడుకోవచ్చు. సరే, బాగుంది సార్. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తే ఇంత డబ్బులు వస్తున్నాయి, బాగుంది. 10 మంది కాదు 20 మందిని కూడా చేస్తాను, ఓకే. కానీ వాళ్ళు చేస్తే, వీళ్ళు కూడా చేస్తే ఏమన్నా వస్తుందా సార్ అని అడుగుతారు వెంటనే. అవును, వీళ్ళు ఎవరు ఎక్కడ పని చేసినా, కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా ఒక్కొక్క అకౌంట్ మీద మీకు 1.25 డీపీ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు ఎక్కడ పని చేసినా మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సెకండ్లో 1.25 డీపీ 100 రూపాయలు పడతాయండి. చినుకులు ఏమవుతాయి? ఏరులై పారతాయి. అర్థమవుతుందా? ఏరులై పారతాయి. అది సార్ ఈ పేమెంట్. అంత పెద్ద పేమెంట్ ఇది, తమాషా కాదు. 2 ఇన్కమ్స్ చెప్పాను, 4లో 2 చెప్పాను. డైరెక్ట్గా 15 + 25 వాళ్ళు చేస్తే 1.25 డీపీ కామన్ అందరి మీద 2 చెప్పా. ఇంకొక ఇన్కమ్ ఉందండి, అదే 100% సక్సెస్ వస్తుందని చెప్పానే, ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాఫిట్లోంచి షేర్ అవుతుంది. కరెక్టా? అప్పుడు దానికోసం మీరు ఏమైనా పని చేస్తారా? దాన్ని ఏమంటారంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. మీ పనికి సంబంధం లేకుండా మీరు ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి ప్రాఫిట్లో షేర్ వచ్చేస్తుంది. ఎలా ఇస్తారంటే సీనియారిటీ సీరియల్ బేసిస్లో ఒక లెక్క ప్రకారంగా ఇస్తారు. ఒక క్యూ సిస్టమ్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎవరు పెరల్ మెంబర్గా చేరినా కూడా ప్రపంచంలో ఎవరు ఎక్కడ చేరినా ఒక క్యూ సిస్టంలో ఉంటారు. 1 2 3 4 5 సిస్టంలో. ఆ సిస్టంలో ఎవరికి ముందు ఇవ్వాలి ఆ డబ్బుల్ని? ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్గా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, అంటే సీనియర్స్కి ఇవ్వాలి. తర్వాత జూనియర్స్కి ఇవ్వాలి. జూనియర్స్ ఏమవుతారు? సీనియర్స్ అవుతారు. అప్పుడు అందరికీ ఇస్తామని చెప్తున్నారు. అందరికి ఇవ్వాలంటే ఏం కావాలి? ఒక లెక్క కావాలి. కరెక్టా? ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది. ఆ లెక్క మళ్ళీ చెప్తాను. ఓకే, ఎంత ఇస్తారు సార్? 8 విడతల్లో ఇస్తారు. ఎంత అంటే 43,856.40 డీపీస్ ఇస్తారండి. ఒక వ్యక్తికి ఎంత వస్తుందండి? 43,856 డీపీలు వస్తాయి. ఎలా ఇస్తాడు? సీనియారిటీ బేసిస్లో 8 విడతల్లో ఇస్తాడు, ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో ఇస్తాడు. ప్రాఫిట్ వస్తుందా? మన సీనియారిటీలో మనకి
డబ్బులు వచ్చేస్తాయి. ఎంత రీచ్ అవుతుంది? 43,000 చిల్లర ఇంటూ 75 రూపాయలు ఎంతండి ఇండియన్ రూపీస్? 32 లక్షలు సార్. ఒక వ్యక్తి పెరల వ్యక్తికి 32 లక్షలు ఇండియన్ కరెన్సీ చేరడం సర్వసాధారణంగా జరిగిపోద్ది ఈ బిజినెస్లో. అర్థమవుతుందా? 32 లక్షలు ఇస్తాడా? 32 లక్షలు ఇస్తాడా? ఇప్పుడు 43,000 డీపీలు కొంచెమే ఇస్తాడు. బట్ ఇండియాలో ఏమవుతుంది? అది సార్ లాజిక్. అర్థమవుతుందా? ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోకుండా 2,250 గడితే 32 లక్షలు వస్తుందని చెప్పారనుకోండి, ఏమంటాడు? ముందు నవ్వుతాడు, తర్వాత వాళ్ళ ఆవిడకి ఫోన్ చేస్తాడు, ఏమైంది వాడికి, బాగానే ఉన్నాడుగా నిన్న, ఏదోలాగా చెప్తున్నాడు ఏంది కదా. అప్పుడు చెప్పాల్సింది చెప్పాలి, చెప్పకుండా ఏదో చెప్తాము, వాళ్ళు ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారు? పిచ్చి పట్టిందా వీడికి ఏమన్నా అనుకుంటారు కదా. అవసరం అది మనకి. కరెక్ట్గా చెప్తే సంతోషంగా వస్తారు. అర్థమవుతుందా సార్? అందుకని అలా చెప్పకూడదు. సరే, ఎలా ఇస్తారు? 8 విడతల్లో మొదటి విడత 0.4 చిన్న అమౌంట్ 30 డీపీలే ఇస్తారు, తక్కువే వస్తుంది. రెండో విడత వస్తుంది మనకి. ఈ రెండో విడతలో 16 డీపీలు వస్తాయి. మూడో విడత 64, నాలుగో విడత 256, ఐదో విడత 512. పెన్ను బోర్డు దొరికితే మేము కూడా చెప్తామయ్యా లెక్కలు. రెండో ఎక్కం బాగా చదివావా నువ్వు? తెలిసిందిలే, బ్యాంకులో పనిచేసావుగా, ఇష్టానికి చెప్తావులే. నేను కట్టిందేమో 30 డీపీలు, ఏంది ఇది 16, 64, 256, ఏమైనా పుడతాయా డబ్బులు కదా సార్? కొంతమంది ఏమంటారు తెలుసా? అది ఎట్టిస్తారో చెప్పు, అప్పుడు వస్తా అంటారు. మేమేమంటాం? నువ్వు రాయి అప్పుడు చెప్తామంటాం. అంతవరకు చెప్పాం. ఎందుకు చెప్పాలి? అవసరమా? మాకేమన్నా అవసరమా? నీ నువ్వు ఏమంటారు సార్, నుదురా? నీ నుదురు మీద రాసి ఉంటే వస్తావు, లేదంటే రావు. వచ్చావా తెలుసుకుంటావు. ఇప్పుడు చెప్పడం కుదరదు. అర్థమైందా? లెక్కలు ఉన్నాయి. బ్యాంకులో 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తాడు 10 సంవత్సరాలకి, కరెక్టా? ఎల్ఐసిలో 1,00,000 కడితే 5 లక్షలు ఇస్తాడు కొన్ని సంవత్సరాలకి. పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కడితే డబుల్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? పిల్లలు పుడుతున్నాయా? లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారంగా పనులు జరుగుతాయి. పెరల విన్లో కూడా లెక్కలు ఉన్నాయి. ఎంత ఇస్తాడు? 6వ విడత 2,048, 7వ విడత 8,192, ఫైనల్గా 32,768. మొత్తం ఎంత వస్తుంది? ఇంత డబ్బులు వస్తాయి. ఇండియాలో ఎంత? అది 32 lakh రూపీస్. అర్థమైందా? ఈ లెక్క చెప్తేనే వస్తాను సార్, లేదంటే రాను. రాబాకయ్యా, ఎవరు నిన్ను అడిగారు? అర్థమైందా? ఓకే సార్, వస్తే చెప్తాం సార్. ఓకే, అది కూడా చెప్తాం. ఈరోజు ఉంటే చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఇన్కమ్ 3 ఇన్కమ్స్ చెప్పానా? 3 చెప్పానా సార్? 3 చెప్పా. ఇంకొకటి చెప్పాలి కదా 4లో. ఓకే, అది కూడా చెప్పేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? అయ్యా నువ్వు ఎంతమందినైనా రిఫర్ చేసుకో, ఒక్కొక్క రిఫరల్ మీద 15 + 1.25 స్పాట్లో ఇచ్చేస్తాం. వాళ్ళు వర్క్ చేస్తే 1.25 డీపీ కామన్గా ఇస్తాం. నువ్వు మెంబర్గా ఉన్నావు, పార్ట్నర్ కాబట్టి షేర్ ఇస్తాం, అయిపోయింది కదా. కానీ ఏమంటున్నారంటే కనీసం మీరు ఒక 4గురినైనా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తున్నారు. ఏం చెప్పారు? కనీసం ఒక 4గురినైనా ఇంట్రడ్యూస్ చేయండి. బా, ఇదే సార్ కష్టం. ఏదో ఊరికే వస్తుంది అనుకున్నామే ఇంతసేపు కదా. 4గురిని ఇంట్రడ్యూస్ చేయమని చెప్తున్నారు. ఏం చెప్పాను మొదట్లో? నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. డబ్బులు కడితే డబ్బులు వచ్చే వ్యాపారం కాదు, ఇది ఒక వ్యాపారం. అర్థమవుతుందా సార్? నువ్వు డబ్బులు కట్టు, మేము 3 నెలలకి 6 నెలలకి డబ్బులు ఇస్తామని చెప్పే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు, ఉండరు. ఎందుకు? ఇవ్వలేరు. కొంతమందికి ఇస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ పెరలవిన్ అలా చెప్పడంలే. అయ్యా నువ్వు వ్యాపారం చేసుకోయా అని చెప్తుంది. అర్థమవుతుందా? 4గురిని ఇంట్రడ్యూస్ చేయి. 4గురిని ఇంట్రడ్యూస్ చేస్తే ఎంత వస్తాయి? 60 డీపీలు 15 వస్తాయి, కరెక్టా? 10 మందిని చేస్తే 150 డీపీలు వస్తాయి. ఎవరి డబ్బులు అవి? మనమే. వెంటనే వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలో చెప్తాను. కానీ మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా, మీరు ఎంతమందిని రిఫర్ చేసినా, ఎంత ఇన్కమ్ వచ్చినా, ఆ ఇన్కంలో నుంచి ఒక 50 డీపీలు సేవ్ చేసుకొని మళ్ళీ మీ అకౌంట్కి రిటర్న్ ఇచ్చుకోండి. ఏం చెప్పారు? ఎంత డబ్బులు మీకు వచ్చినా వాడుకోండి. అవుట్ ఆఫ్ ఆ ఇన్కంలో నుంచి ఒక 50 డీపీలు సేవ్ చేసి మళ్ళీ మీ అకౌంట్కి రిటర్న్ ఇవ్వండి. అప్పుడు మీరు ఏమవుతారంటే సెల్ఫ్ అప్గ్రేడ్ అవుతారు. అప్గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే కోరల్ అనే ఒక ప్రమోషన్లోకి వెళతారు అని చెప్తున్నారు. కోరల్ ప్రమోషన్ వచ్చింది మనకి.
ఎందుకు సార్ ప్రమోషన్ తీసుకోవాలి, అవసరం ఏంటి? డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తే 15 DPలు వస్తున్నాయి, వాళ్ళు చేస్తుంటే 1.25 DP వస్తుంది, ప్రాఫిట్ షేర్ కూడా వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఎందుకు నేను కోరలు అవ్వాలి అంటే, ఇక్కడ ఏముందంటే 2 ఇన్కమ్స్ ఉన్నాయి సార్, మళ్ళీ 2 రకాల ఇన్కమ్స్. ఇక్కడ మీకు పని అంటూ ఏమీ లేదు, అయినా 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటి స్పాట్ ఇన్కమ్, ఇంకొకటి ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్. మళ్ళీ ప్రాఫిట్ షేర్ వస్తుంది సార్. స్పాట్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మీ టీంలో ఎవరన్నా కోరలు అయ్యారంటే వాళ్ళ మూలంగా మీకు 20 DPలు వస్తాయి, 1500 రూపాయలు వస్తుంది సార్ ఒక్కొక్కరి మీద. 1500 రూపాయలు వస్తుంది. ఎవరు అవుతారు ప్రమోషను? వాళ్ళు అవుతారు, మీకు డబ్బులు వస్తాయి. ఎంత? 1500 రూపాయలు, 20 DPలు స్పాట్లో వచ్చేస్తుంది సార్. స్పాట్లో తీసుకోవచ్చు. ఒక 10 మంది అయ్యారంటే 200 DPలు వస్తాయి, ఒక 20 మంది అయ్యారంటే 400 DPలు వస్తాయి. ఎంతమంది అయితే అన్ని 20 DPలు స్పాట్లో వచ్చేస్తాయి. చాలా పెద్దగా వస్తుంది, వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రాఫిట్లోంచి షేర్ వస్తుంది. సీనియారిటీ సీరియల్ బేసిస్లో 8 విడతల్లో 1,75,000 DPలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంటూ 75 రూపాయలు 1,32,00,000 వస్తుంది సార్. 1,32,00,000 రూపీస్ వస్తుంది. అర్థమైందా? స్పాట్ ఇన్కమ్ అగైన్ ప్రాఫిట్ షేర్. అందుకోసం కోరలు అవుతుంది. నేను అవునయ్యా నాకు అవసరం లేదు, ఓకే అవ్వ బాకు, డబ్బులు కావాలంటే అవ్వు, లేదంటే అవ్వు. అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, క్లియరా? ఓకే, మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే ఫాస్ట్ ఇన్కమ్ చెప్పాలి నేను. ఆ ఫాస్ట్ ఇన్కమే ఇది సార్, కోరలు. మీ టీంలో ఎవరన్నా ప్రమోట్ అయితే మీకు డబ్బులు వస్తాయి, దాన్ని ఏమంటారు? ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అంటారు. 4 చెప్పేసేనా? 4 ఇన్కమ్స్ చెప్పేసేనా? చాలా? వెళ్ళిపోదామా? ఏమన్నా ఓకేనా సార్? వెళ్ళిపోతారా? ఇంకా ఉంది సార్, సీన్ ఉంది సార్, ఇంకా సీన్ ఉంది. సరే, మళ్ళీ ఏం చెప్తున్నారంటే, అయ్యా మీకు ఇష్టమైతే ఇంకొక ఇద్దరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీకు ఇష్టమైతే, మీకు ఇంకా డబ్బులు కావాలంటే ఇంకొక ఇద్దరిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి. 15 DPలు వస్తాయి. ఇద్దరు కాదయ్యా, ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. 10 మందిని చేస్తే 150 DPలు వస్తాయి. అదేగా చెప్పాను, ఎంతమంది మీదైనా 15 DPలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇన్కమ్ రావడం మొదలవుతుంది. డైరెక్ట్గా చేస్తే ఎంత? 15 పాయింట్ ప్లస్ 1.25. మీకు కామన్గా ఎంత వస్తుంది? అందరి మీద 1.25. కోరలు అయితే ఎంత వస్తుంది? ఒక్కొక్కళ్ళ మీద 20 DPలు కదా, ఒక్కొక్కళ్ళ మీద. ఇప్పుడు ఈ 3 రకాల ఇన్కమ్స్ మీకు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు అవి 100 అవుతాయో, 200 అవుతాయో, 300 అవుతాయో, వచ్చినట్టుగా మీరు వాడేసుకోవచ్చు. ఎందుకు? ఆ డబ్బులు మంద కదా, అవునా? మంద కదా, వాడేసుకోవచ్చు. కానీ ఒక 100 DPలు సేవ్ చేసుకోండి. ఆ 100 DPలు మళ్ళీ మీ అకౌంట్కి రిటర్న్ ఇవ్వండి. ఏందయ్యా వచ్చినట్టు రిటర్న్ ఇవ్వమంటున్నావు? ఇందుకోసమే వచ్చింది కదా, వచ్చినట్టు ఇవ్వమనిలా, వచ్చినట్టు వాడుకో. దాంట్లో కొంచెం సేవ్ చేసుకో. ఎందుకు? ప్రమోట్ అవ్వడానికి. ఏం ప్రమోషన్? దీని పేరు ఓనిక్స్. ఎందుకు అవ్వాలి సార్ ఓనిక్స్ మళ్ళీ ప్రమోషను? మళ్ళీ ఎందుకు? మళ్ళీ 2 ఇన్కమ్స్. ఏ పని చేయకుండా 2 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఒకటేంటి? స్పాట్ ఇన్కమ్, ఇంకొకటి ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్, ప్రాఫిట్లోంచి షేర్. ఎన్ని షేర్లు ఇస్తారయ్యా వీళ్ళు? ఎన్ని షేర్లు ఇస్తారు వీళ్ళు? నువ్వు ఎంత పని చేస్తే అంత షేర్ ఇస్తారు, సరేనా? షేర్కి ఏ గొడవ లేదు. స్పాట్ ఇన్కమ్ ఎంత అంటే, మీరు మీ టీంలో ఎవరు ఓనిక్స్ అయినా మీకులాగా ఒక్కొక్కరి నుంచి 40 DPలు వస్తాయి. 3,000 రూపాయలు వస్తుంది సార్ ఒక్కొక్కరి మీద. 40 DPలు వస్తాయి. మీరేమైనా చేస్తారా? వాళ్ళ కోసం వాళ్ళు ప్రమోట్ అవుతారు. ఎవరికి వస్తాయి డబ్బులు? మీకు వస్తాయి, స్పాట్లో వచ్చేస్తాయి. ఒక 10 మంది అయితే 400 DPలు, 20 మంది అయితే 800 DPలు, 30 మంది అయితే 40 మంది అయితే, ఎంతమంది అయితే అన్ని 40 DPలు. పండగ చేసుకోవచ్చుగా. ఆయన ఎవరో టీవీలో చెప్తాడు, 1000 రూపాయలు ఇస్తారా నెలకి, పండగ చేసుకోండి అన్నాడు ఆయన. 1000 రూపాయలకి పండగ చేసుకోవాలంట. అప్పుడు మరి ఇక్కడ ఏం చేసుకోవాలా? ఇక్కడ ఏం చేసుకోవాలి సార్? ఆయనకు పోయి చెప్దాం, వ్యాపారం సంగతి ఆయనకు పోయి చెప్తే తెలుస్తుంది. అప్పుడు ఆయన లేచి డ్యాన్స్ వేస్తాడు కదా. ఓకే, స్పాట్ ఇన్కమ్ ఇంత వస్తుంది, 40 DPలు. ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ సీనియారిటీ సీరియల్ బేసిస్లో క్యూ సిస్టంలో 8 విడతల్లో 5,24,000 DPలు ఆటోమేటిక్గా వస్తాయి. ఎంత తెలుసా? ఇండియాలో ఇంటూ 75 3,90,00,000 వస్తుంది సార్. 3,90,00,000 వస్తుంది. ఎవరో 4-5 కొట్టారు, ఎవరో 4-5 కొట్టారు. ఎందుకు తెలుసా? కోట్లు మాట్లాడుతున్నాడు ఈయన.
అది మనకేమన్నా సంబంధించింది అసలు? మనకు అవసరమా అసలు కోట్లు? మనకేం కావాలా? 20,000 కదా కావాలా? అది కదా ఈయన చెప్పాలా? మాట్లాడితే కోట్లు చెప్తాడని నలుగురే కొట్టారు కదా సార్, నలుగురు కొట్టారు సార్. చేసే చిన్న పనికి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్రాఫిట్లోంచి షేర్ రూపీస్లో 32, 1, 32, 390 ఎంత తెలుసా? 5.5 కోట్లు వస్తుంది సార్, 5.5 crores. పెరల్విన్లోకి వచ్చావా, అకౌంట్ ఓపెన్ చేసావా, నువ్వు పార్ట్నర్, కనీసం 5.5 కోట్లు సంపాదించుకుంటావు. దట్స్ ఆల్. అర్థమైందా? ఓకే, ఇది ఈ ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ నెగ్లెక్టబుల్ సార్. ఇది స్లో అండ్ స్టడీగా ప్రాఫిట్లోంచి షేర్గా వస్తుంది. దీనికి టైం లేదు, దీనికి ఏమి లేదు. అది చెప్తే బాగుంటుంది అయ్యా, దానికోసమే కదా సార్. ఆ టైం కావాలి మాకు. 3 నెలలకు 6 నెలలకు, 3 నెలలకు 6 నెలలకు, 3 నెలలకు 6 నెలలకు ఇస్తానన్న వాళ్ళు ఇచ్చారా? ఉన్నారా వాళ్ళు? 1,00,000 పెట్టు, 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి ఇస్తాం, వడ్డీ ఇచ్చేస్తాం, మళ్ళీ నీ అసలు కూడా ఇచ్చేస్తాం. అదేగా చెప్తున్నారు బోర్డులో బయట. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత. పెరల్విన్ అట చెప్పడం లేదు సార్. ఎందుకంటే అయ్యా, వ్యాపారం స్పీడ్గా జరిగితే ఈ డబ్బులు స్పీడ్గా ఇస్తాం, వ్యాపారం స్లోగా జరిగితే ఆ డబ్బులు స్లోగా ఇస్తాం, ఇవ్వడం మాత్రం కన్ఫామ్ అని చెప్తున్నారు సార్. క్లియర్? ఎవరన్నా మీకు 6 నెలలకి సంవత్సరానికి డబ్బులు ఇస్తామంటే వాడు ఫ్రాడ్ చేస్తున్నాడని అర్థం. అర్థమైందా? ఇది తెలుసుకోండి. మీరు ఈ బిజినెస్లోకి రాకపోయినా బాధలేదు, ఒక్క పాయింట్ మాత్రం తెలుసుకోండి. ఎవడైనా మీకు టైం ప్రకారం డబ్బులు ఇస్తాను అంటే వాడు ఫ్రాడ్ చేస్తున్నాడని అర్థం. నొక్కి నొక్కి చెప్తున్నా. ఎందుకంటే ఒక వ్యాపారం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియని వ్యాపారంలో నీకు టైం ప్రకారం డబ్బులు ఎలాగిస్తాడు? ఇట్స్ ఏ స్మాల్ లాజిక్. కరెక్టా? అది తెలుసుకోకుండా మనం పరిగెడుతున్నాం, లాస్ అయిపోతున్నాం. అర్థమవుతుందా? మనమే తప్పు చేస్తున్నాం, మనకు వీక్నెస్ ఉంది, దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు వాళ్ళు. కరెక్టా? సో టైం చెప్పారంటే నమ్మబాకండి. పెరల్విన్ ఎక్కడ టైం చెప్పదు. స్పీడ్గా జరిగితే స్పీడ్గా ఇస్తాం, స్లోగా జరిగితే స్లోగా ఇస్తాం, అంతే. కాదు సార్, నాకు టైం చెప్పాలి అంటే చెప్పరు సార్, అవసరం లేదు. మీరు అర్థమైందా? వెరీ క్లియర్. ఓకే, అయితే ఆటో ఫిల్లింగ్ ఇన్కమ్ ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏంటి? స్పాట్ ఇన్కమ్. ఓనిక్స్ తర్వాత క్వాడ్స్ ప్రమోషన్ ఉంది, అమితిస్ట్, టోపాజ్, రూబీ అనే ఒక 7 ప్రమోషన్స్ ఉన్నాయి సార్. 7 ప్రమోషన్స్. పెరల్గా వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా అన్ని ప్రమోషన్లోకి వెళ్ళిపోతాడు ఈ బిజినెస్లో, తెలుసో తెలియకు. అర్థమవుతుందా? అట్లాంటి విషయం ఉంది. అదే నేను మధ్యాహ్నం చెప్పబోతున్నా. అయితే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నప్పుడు 15.25 DPలు వస్తాయి, 1.25 DP వస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తుంటే 1.25 DP, వాళ్ళు ప్రమోట్ అవుతుంటే 20, 40. ఆ విధంగా క్వాడ్స్, అమితిస్ట్, టోపాజ్, రూబీ మీద కూడా వస్తాయి. చాలా పెద్ద లెవెల్లో వస్తాయి. వచ్చే అమౌంట్ 8 లెవెల్స్లో ఇస్తాడు, అంతే. 8 లెవెల్స్. మీ కింద 8 లెవెల్సే. అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. అర్థమవుతుందా? MLM కాదు. మీ డౌన్లో 8 లెవెల్స్లోనే ఇన్కమ్ వస్తుంది. మరి ఇక్కడ ఇన్కమ్ ఎక్కడ వస్తుందంటే డైరెక్ట్ లెవెల్స్ మీద వస్తుంది. మీరు ఎంతమందిని రిఫర్ చేస్తారో అంత కింద 8 లెవెల్స్, హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది. MLM సిస్టమ్ కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, అయితే 8 లెవెల్స్ అంటే ఎలాగా? మీరు ఎవరిని ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్. ఎంతమందిని చేసుకోవచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు చూసారా, వాళ్ళు మీకు సెకండ్ లెవెల్. ఈ సెకండ్ లెవెల్లో ఉండి ఇంట్రడ్యూస్ చేసేది మీకు థర్డ్ లెవెల్. అలాగే 4th, 5th, 6th, 7th, 8 లెవెల్స్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? సో ఆ విధంగా ఇన్కమ్ వస్తుంది. ఆ విధంగా వచ్చే ఇన్కమ్ 15.25, 15 + 1.25, కామన్గా 1.25, 20, 40. క్వాడ్స్ మీద, అమితిస్ట్ మీద ఇంకా ఎక్కువ వస్తుంది, చాలా వస్తుంది. అయితే టోటల్గా ఎంత వస్తుంది అంటే DPలు ఇస్తారు. ఆ DPలు మన ఇండియన్ రూపీస్లో 200 కోట్లన్నా సంపాదించుకోవచ్చు అండి. 200 కోట్లన్నా సంపాదించు. అర్థమైందా? ఒక 5 కోట్లు చెప్తేనే నలుగురే క్లాప్స్ కొట్టారు. చప్పట్లు కొట్టండి అని అడుక్కోవాల్సి వచ్చింది కదా. సో మళ్ళీ అంటాడేమో అని చెప్పి కొట్టారు, కానీ అంతే కదా సార్. ఏంది గోల? ఆదివారం పిలిచి శుభ్రంగా ఏదో పని చేసుకునేవాళ్ళం కదా మధ్యాహ్నం పూట. ఏంది కోట్లు కోట్లు గోల? అర్థమైందా? మారుతున్న కాలంలో నువ్వు మారావా, కోటీశ్వరుడు అవుతావు. నేను మారనని కూర్చున్నావంటే బేదవాడు అయిపోతావు, అంతే. మారిపోతుంది కాలం, కాలానికి అనుగుణంగా మారండి. క్వశ్చన్లు వేయబాకండి. క్వశ్చన్లు వేస్తే ఎవరికి నష్టం?
అర్థమవుతుందా సార్? అర్థం చేసుకోండి. అందరూ పెద్దోళ్ళు అనుకుంటున్నా, మెచ్యూరిటీ ఉందనుకుంటున్నా. క్వశ్చన్లు వేసి గీక్కుంటా, వాడికి వచ్చిందా వీడికి వచ్చిందా, వచ్చే చూస్తే చేస్తా, వాడికి వస్తే నేను చేస్తా, ఇది కాదు. నువ్వు చేసి చూపించు అందరికీ, అది మగధనం. కరెక్టా? అర్థమైందా? 200 కోట్లు తీసుకోవచ్చు సార్ ఈ బిజినెస్లో కనీసం, వస్తే తెలుస్తుంది. అర్థమవుతుందా? సముద్రం లోతు కావాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలంటే వెళ్ళడానికి మొదలు పెట్టాలి, అప్పుడే తెలుస్తుంది. పెరల్విన్లోకి డబ్బులు వస్తాయా రాదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, దాని పేరేంటి? పెరల్విన్ అకౌంట్. ఓకేనా సార్? ఇది బిజినెస్లో ఇన్కమ్. ఓకే సార్, బాగుంది సార్, ఓకే, వినడానికి బాగుంది సార్, ఓకేనా? కానీ మరి డీపీలు అంటున్నారే, ఆ డీపీలు నేనేం చేసుకోవాలా, ఎలా వాడుకోవాలా, అదేగా బాధ. అదే ఎప్పుడు చెప్తాడు ఈయన? ఇప్పుడు చెప్తాను సార్. ఓకే, డీపీలు రావడం మొదలైతే మీ అకౌంట్లో ఉంటే ఈక్వల్ టు డాలర్స్ కదా, ఎక్కువ వస్తాయి. పెరల్ అనే అకౌంట్కి డీపీలు వస్తాయి. ఈ డీపీలు మన రూపాయల్లో మారాలంటే మీ బ్యాంక్ అకౌంట్ని వీళ్ళకి అటాచ్మెంట్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. ఎవరికి? పెరల్విన్ అనే అకౌంట్కి మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు, గూగుల్ పే, ఫోన్పే లాగా. అర్థమైందా? లింక్ చేసుకొని మీ దగ్గర ఉన్న డీపీలను మీరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్కి. అవి రూపాయల కింద మారి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి, డాలర్ వాల్యూలో వస్తాయి. అర్థమైందా? 100 డీపీలు పంపిస్తే ఎంత వస్తాయి? కమిషన్ తీసుకొని 7,000 చిల్లర ఇస్తారు, అంత పెద్ద మొత్తం వస్తుంది. 1000 డీపీలు పంపిస్తే 75,000 రూపాయలు వస్తాయి. ఓకేనా? డీపీలు ఏమైంది ఇప్పుడు? మన ఇండియన్ కరెన్సీగా మారిపోయింది. ఎవరి మూలంగా? బ్యాంకు మూలంగా జరిగిందంటే లీగలా ఇల్లీగలా? లీగల్ మ్యాటర్. ఓకే సార్. సో క్యాష్ చేసుకోవచ్చు, బ్యాంకులో నుంచి రూపీస్ చేసేసుకోవచ్చు, కమిషన్ తీసుకొని తక్కువ డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత వీళ్ళు ఒక యాప్ ఇస్తారని చెప్పాను, గుర్తుందా? గూగుల్ పే, ఫోన్పే లాగా ఒక యాప్ ఇస్తారు. ఈ యాప్లో మీరు కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్లు కట్టుకోవచ్చు, మీ సెల్ బిల్లు రీఛార్జ్ చేసుకోవచ్చు, మీ డిటిహెచ్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ బిల్సే కట్టుకోవచ్చు. దేంట్లో? డీపీలో కట్టుకోవచ్చు, రూపాయల్లో కాదు, గవర్నమెంట్ బిల్సే కట్టుకోవచ్చు. అప్పుడు మరి లీగలా ఇల్లీగలా? ఏం సార్ ఈ కరెన్సీ సార్, యూనివర్సల్ కరెన్సీ. ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంది ఇండియాలో పనిచేయడానికి. అర్థమైందా? ఎట్లా ఒప్పుకుంది సార్? ఎవరు ఒప్పుకున్నారు సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎట్లా ఒప్పుకుంది? వస్తే చెప్తాం, లేదంటే చెప్పాం. అర్థమవుతుందా సార్? రండి, ఒకసారి వచ్చి చెప్తే ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు తెలుసా? అర్థమవుతుందా? రండి, వస్తే చెప్తాం. ఓకే. తర్వాత బాగుంది సార్, ఇంత మాత్రమేనా అంటే కాదు. గ్లోబల్ షాపింగ్ చేసుకోవచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు, ఫ్లైట్ టికెట్ కొనుక్కోవచ్చు, బస్ టికెట్ కొనుక్కోవచ్చు, ట్రైన్ టికెట్ కూడా కొనుక్కోవచ్చు, గుండు పిన్నీసు కొనుక్కోవచ్చు. ఓకేనా? దేంట్లో? డీపీలోనే కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు సార్. డీపీలో అన్నీ కొనుక్కోవచ్చు. రేపొద్దున బంగారం కొనుక్కోవచ్చు, స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. దేంట్లో? డీపీలో. ఓకే. సరే, ఇన్ని కోట్లు వస్తే సార్ ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, దొంగతనం జరిగితే ఎట్ట సార్? హ్యాకింగ్ జరుగుతుందిగా, బాగా హ్యాకింగ్ జరుగుతుంది కదా, ఎట్లా కాపాడుకోవాలంటే పెరల్విన్ వాళ్ళు ఎవరు దొంగతనం చేయకుండా హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. హై సెక్యూరిటీ. అర్థమవుతుందా? మీ డీపీలు ఎవరు తీయడానికి లేదు, తీసుకున్న మళ్ళీ మీ అకౌంట్కి వచ్చేస్తాయి. అట్లాంటి ఒక సెక్యూరిటీ రెడీ చేశారు. అది తెలుసుకోవాలంటే దీంట్లోకి వచ్చిన వాళ్ళకే చెప్తాం, లేదంటే చెప్పాం. అర్థమవుతుందా? వచ్చిన వాళ్ళకే అన్నీ చెప్పబడును. ఓకే సార్, అర్థమైందా? ఇంకేంటి సార్? ఇంకేం కావాలా? బాగానే ఉంది సార్, బాగానే ఉంది, కానీ ఎట్టిస్తారో తెలియడం లేదే. డబ్బులు ఎట్టిస్తారు కదా, అది తెలిస్తే అప్పుడు చూద్దాం సార్. అది కూడా దీంట్లోకి వచ్చిన వాళ్ళకే చెప్తాం సార్, లేదంటే చెప్పం. ఇప్పుడు ఏం చెప్తాం తెలుసా? ఏం చెప్తాం? బేసిక్ చెప్తా. ఓకేనా? అర్థం అవ్వాలి కదా. బేసిక్ చెప్తాను. ఎన్ని డీపీలు వస్తాయి దీంట్లోకి? అకౌంట్ ఓపెన్ చేయాలంటే 30 డీపీలు, 2,250 రూపాయలు కడితే 30 డీపీలతో మనం ఎంటర్ అవుతాం కదా. వచ్చిందా లేదా? సిస్టంలోకి డబ్బులు వచ్చినాయా? వచ్చాయి. ఇప్పుడు ఇంట్రడ్యూసర్కి ఎంత ఇస్తారు? 15 ప్లస్ 1.25 డీపీ, 16.25 డీపీ ఇస్తారు. కరెక్టా? అదేనా ఇప్పుడు దాకా చెప్పాం? ఒక వ్యక్తి ఇంట్రడ్యూస్ చేస్తే 16.25. వీళ్ళ పైన ఎంతమంది ఉంటారు? 7గురే. ఎందుకు? 8 లెవెల్స్లోనే ఈ బిజినెస్ జరిగిద్ది, ఇన్కమ్ ఇస్తారు. కరెక్టా? అప్పుడు ఈయన పైన 7గురు ఉంటారు. ఈ 7గురికి ఎంత వెళ్ళిద్ది? ఒక్కొక్కరికి 1.25 డీపీ వెళ్ళిద్ది. అదే కదా ఇందాక చెప్పాం. ఎవరు చేసినా
1.25 DP వస్తుంది. అప్పుడు ఈయన మూలంగా ప్రతి ఒక్కరికి 7గురికి 1.25 DP వస్తుంది. అప్పుడు ఈ 1.25 DPలు ఎంత అయ్యాయి? 10 అయ్యాయి. 15 10 ఎంత? 25 DPలు అయ్యాయి. ఎప్పుడు ఇచ్చాడు? స్పాట్లో ఇచ్చేసాడు కదా. స్పాట్లో ఇచ్చేసాడా? మన కళ్ళ ముందే జరిగిద్ది. అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఎంత ఉంది? 5 DPలు ఉంది. అదే వాళ్ళ ప్రాఫిట్ సార్. అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఉందా లేదా? ఉందా? ఉంది. సరే, పెరలు ఏమవుతాడు? ఫ్యూచర్లో ఏమవుతాడు? కోరలు అవుతాడు. ఎంత ఇస్తాడు? 50 DPలు ఇస్తాడు. మీకెంత ఇస్తారు? ఇప్పుడు ఎంత మిగిలింది? ఉందా లేదా ప్రాఫిట్? 30 ఉందా? ఉంది. మరి కోరలు అనే వ్యక్తి ఏమవుతాడు? ఓనిక్స్ అవుతాడు. ఎంత ఇస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోనే ఇస్తాడు. కరెక్టా? ఇచ్చినప్పుడు పైన మీకెంత వస్తుంది? 40. అప్పుడు ఎంత ఉంది? 60. ఉందా లేదా? డబ్బులు ఇస్తున్నాడు అంటే ఉన్న డబ్బులు ఇస్తున్నాడా, లేని డబ్బులు ఇస్తున్నాడా? ఉన్న డబ్బులే ఇస్తున్నాడు. కరెక్టా? అయితే స్పాట్లో డబ్బులు ఇస్తున్నాడు. ప్రాఫిట్ని కూడా మనకే ఇచ్చేస్తున్నాడు. ఈ ప్రాఫిట్లో, ఈ టోటల్గా గ్లోబల్గా వస్తున్న ఈ ప్రాఫిట్లో నుంచి ఒక పెరల్ మెంబర్కి 43,856 DPలు 8 విడతల్లో వస్తే అది 32 లక్షలు. అర్థమైందా సార్? 5 అనే గ్లోబల్ ప్రాఫిట్లో నుంచి ఒక లెక్క ప్రకారంగా ఒక వ్యక్తికి 8 విడతల్లో ఇస్తారు, ఒక్కసారి కాదు. ఓకే, గ్లోబల్గా వస్తున్న ఈ 30 DPలోంచి ఒక వ్యక్తికి 8 విడతల్లో 1,75,000 DPలు ఇస్తాడు. అది 1,32,00,000. క్లియర్? సో వస్తున్న ఈ 60 DPలోంచి ఓనిక్స్ అనే మెంబర్కి 8 విడతల్లో 5,24,000 DPలు ఇస్తారు. అదే 3,90,00,000. ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఉన్న డబ్బులు ఇచ్చాడా, లేని ఇచ్చాడా? ఉన్న డబ్బులే ఇస్తున్నారు సార్, లేని డబ్బులు కాదు. ఏ మాయమంత్రాలు కాదు సార్. ఎందుకు అనిపిస్తుందో తెలుసా? మాయమంత్రాల్లాగా కోట్లు మాట్లాడుతున్నాం కదా, అందుకని ఏదోలాగుంది కదా. నిద్రపోయినట్టుంది, మత్తుగా ఉంది సార్. ఏమి కొట్టలేదు సార్, అయినా తూగుతున్నాం సార్. కరెక్టా? ఎందుకు? కోట్లనే మత్తు. పెరల్విన్లోకి వస్తే అదే జరుగుతుంది సార్, అదే జరుగుతుంది. అర్థమవుతుందా? క్లియరా? ఉన్న డబ్బులే ఇస్తున్నాడు. అయితే వర్క్ చేస్తున్నాం, స్పాట్ ఇన్కమ్ ఇస్తున్నాడు, హెవీగా ఇస్తున్నాడు, సంతోషం, కరెక్టే. కానీ ప్రాఫిట్లోంచి ఎవరైనా ఇస్తారా? ప్రాఫిట్లోంచి ఎవరైనా డబ్బులు రిటర్న్ ఇస్తారా సార్? ఎందుకు ఎవరు? ప్రాఫిట్ల కోసమే కదా అందరూ వచ్చేది, దానికోసమే కదా మార్కెట్లోకి వస్తారు. కానీ పెరల్విన్ ఏం చెప్తున్నాడంటే, అయ్యా మాకు వచ్చే ప్రాఫిట్ని మాకు అవసరం లేదు, అది మా మెంబర్స్కి సమానంగా పనిచేస్తాం. ఎందుకయ్యా? ఎందుకు పంచుతావు? ప్రాఫిట్ లేకుండా ఎట్లా బతుకుతావు? అయ్యా మీరిచ్చే ప్రాఫిట్ నాకు అవసరం లే. మీరు DPలు వాడుతుంటారు చూసారా, అది గ్లోబల్గా వాడతారు, మెయిన్ కరెన్సీగా మారిద్ది, అనేక రకాల ట్రాన్సాక్షన్ DPలో జరుగుతాయి, అప్పుడు వస్తాయి మాకు గ్లోబల్గా ప్రాఫిట్లు. మా కరెన్సీనే మెయిన్ కరెన్సీ అవుతుంది, అది కావాలా, ఇది అవసరం లేదని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? DPని మెయిన్ కరెన్సీగా మార్చాలంటే ప్రజలు ధనవంతులుగా ఉండాలి, ఎవ్వరూ లేరు, అందుకు మేమే ధనవంతులుగా మారుస్తున్నాం మిమ్మల్ని. లాభాలు సొమ్ము చేసుకోవడానికి వస్తారు మార్కెట్లోకి జనం. పెరల్విన్ ఎందుకు వచ్చింది? నిన్ను నన్ను ధనవంతుడిని చేయడానికి వచ్చింది ఫ్రెండ్స్, అర్థం చేసుకో. క్లియర్? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయంటే మాత్రం మైక్ కింద పాడేసి వెళ్ళిపోతాను. అర్థమైందా సార్? చిలక్క చెప్పినట్టు చెప్పా, చిలక్క చెప్పినట్టు. మేమేమన్నా చిలకలమా? మాకు అట్టెందుకు చెప్పావు? మళ్ళీ అట్లా కూడా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అర్థమైందా సార్? అట్లా కూడా మాట్లాడతారు సార్, ప్రతిదానికి గోగుతారు. చిలక చెప్పినట్టు చెప్పావయ్యా, నేను మనిషిని, అట్ట చెప్పు. క్లియరా ఫ్రెండ్స్? సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, మాకు అది కాదు. ఈ వ్యాపారం జరుగుతుందా, జరుగుతుంటే ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా సంపాదించారా, వాళ్ళని చూస్తే కానీ మేము రాము సార్. అవును కదమ్మా? అదేగా మన బాధ ఇప్పుడు దాకా. నీ సంగతి ఉంది లాస్ట్లో చూసుకుంటాం అనుకున్నారు కదా, అడుగుతామరా నిన్ను, అరుసేరిసి చెప్తున్నావు, అది కూడా చూద్దామా? మీకు ఛాన్సే ఇవ్వను నేను, అర్థమవుతుందా? ఓకే, వాళ్ళని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ బిజినెస్లోకి, పెరల్విన్ అనే బిజినెస్లోకి పెరల్ మెంబర్స్గా కొత్తగా చేరిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే దయచేసి అక్కడే నిలబడండి సార్, ఒక్కసారి అక్కడే
చూడండి సార్, అందరూ లేకండి సార్ ప్లీజ్. వెరీ హ్యాపీ. లేకండి సార్, లేకండి లేకండి. చూడండి సార్, పెరల్ మెంబర్స్ ఉన్నారా లేదా, జరుగుతుందా లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, జరుగుతుందా లేదా? జరుగుతుంది. కూర్చోండి ఫ్రెండ్స్ ప్లీజ్, కూర్చోండి సార్, కూర్చోండి. అయ్యా ఏమన్నా చెప్తే వస్తారులే, 32 లక్షలు చెప్పారుగా, వస్తారులే. వచ్చిన వాళ్ళు ఏమన్నా పని చేశారా? నలుగురిని చేర్పించి కూరలు ఏమన్నా అయ్యారా? వాళ్ళని చూపించి వస్తా, ఇప్పుడు చూడు నీ సంగతి అంటారు. కరెక్టా? కరెక్టా? ఎవరెవరు కోరల్స్గా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి నిలబడండి అయ్యా దయచేసి. కోరల్స్గా ఉన్న వాళ్ళు నిలబడండి సార్. ఇప్పుడు ఎవరన్నా నన్ను అంటారా? ఎవరన్నా అంటారా? నన్ను అంటారా? ఎవ్వరు అనలేరు. ఎందుకు? చూడండి కోరల్స్ ఎంతమంది ఉన్నారో. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, కూర్చోండి. అది కూడా చేస్తారులే ఇంతమంది. 3వ లెవెల్ చెప్పావే ఓనిక్స్ కదా, అది ఎవరన్నా అయ్యారా? అది ఉంటే చెప్పు చూద్దాం. ఒక్కసారి లేకండి అయ్యా దయచేసి. ఓనిక్స్ సూపర్. గట్టిగా క్లాప్స్ కొట్టండి సార్, గట్టిగా కొట్టండి సార్. థ్యాంక్ యూ. ఓకే, అదే నేను చెప్పా, ఓనిక్స్ వరకే చెప్పా, బేసిక్కే చెప్పా. క్వార్ట్జ్ అన్న, అమితిస్ట్ అన్న, టోపాజ్ అన్న, రూబీ అన్న అంతవరకే. అది చెప్పలే నేను. కరెక్టా? చెప్పకుండా ఎవరన్నా క్వార్ట్జ్ లెవెల్లో ఉన్నారా? అది కూడా ఏమైనా జరుగుతుందా లేదా? నిలబడమని కూడా చెప్పలా. చూడండి సార్ ఎంతమంది ఉన్నారో. ఎవరన్నా నన్ను తిట్టడానికి ఉన్నారంటే మాత్రం ఒప్పుకునేదే లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు. జరుగుతుందా లేదా మై డియర్ ఫ్రెండ్స్? కొత్తగా వచ్చిన వాళ్ళు వినాలా, టైం వేస్ట్ అవ్వకూడదు. వేరే ఏది రకంగా ఆలోచించుకోకండి. జరుగుతుందా లేదా చూసుకోండి. జరుగుతుంది కదా. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఓకేనయ్యా, సంతోషమే. ఓకే, కొంచెం నమ్మకం వస్తుంది. దానిపైన ఎవరన్నా ఉన్నారా? అమితిస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఓకేనా? చూద్దామా సార్? చూద్దామా? వచ్చింది మహా అంటే 200 మందా సార్? 200 మందిలో ఎంత సీన్ ఉందో చూడండి. ఎవరెవరు అమితిస్టులుగా ఉన్నారో వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి సార్, స్టేజ్ మీదకి రండి. రావాలి. ఓకే, ఉన్నారా సార్? ఉన్నారా? అమితిస్టులు వీళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు. ఇప్పుడుగా నేను మైక్ ఇచ్చానంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అందుకని ఏం చేద్దాం? చూడండి దేవుడి పట్టాన్ని చూస్తాం అంతవరకే, ఇంకేం చేయకూడదు. కరెక్టా? ఓకే, ఒకసారి సార్ మాట్లాడేశారు, సార్ కూడా మాట్లాడేశారు. ఈసార్లు మాత్రం వాళ్ళ గురించి పేరు చెప్పి వాళ్ళు ఇంతవరకు ఎంత టీం ఉంది, ఎంత సంపాదించారో చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారాలు. నా పేరు రాజు నాయక్, మంచిర్యాల్. నేను అమితిస్ట్ స్టేజ్లో ఉన్నాను. నేను 2019 ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. ఇప్పటి వరకు నేను దరిదాపుల 20 లక్షల వరకు అచీవ్ చేశాను. నేను నా ఫ్యామిలీలో 5 క్వార్జులు కూడా చేశాను. దాదాపు ఫ్యామిలీ మొత్తం 200 అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 3000 అకౌంట్ల వరకు నేను కష్టపడి చేయవలసి వచ్చింది. నా మిత్రుడు దేవరాజు గారి సహకారంతో, రాజేందర్ గారి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మళ్ళీ ముఖ్యంగా ఆవుల శ్యాంబాబు గారికి నిజంగా ఎంతో రుణపడి ఉన్నాము. భగవంతుడు మమ్మల్ని ఈ పెరల్వైన్లో తీసుకొచ్చి ఆ స్థాయికి తీసుకురావడానికి మాకు నిజంగా ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ప్రతి పెరల్ అకౌంట్ హోల్డర్ ఏ రోజుకైనా రూబీ అవ్వడం అనేది ఇక్కడే సాధ్యం. థ్యాంక్ యూ. సార్, నా పేరు దుర్గా లక్ష్మణ్ ఫ్రమ్ భువనగిరి. నన్ను ఈ పెరల్ వైన్లకు తీసుకొచ్చినటువంటి నేను బాలస్వామి గారు నన్ను ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. దానికంటే మా సూపర్ అప్లైర్ అయిన జమ్లారాం సార్ మాకు రాత్రి 11:30 గంటలకు చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్ అనేది. చెప్పినాక సార్ మాకు ఈ 2250 రూపాయలతోటి 32 లక్షలు అవి చాలా అనుకొని జాయిన్ అయిపోయినా సార్ ఇందులో స్టార్టింగ్. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది సార్
మనం ఏం చేయకపోయినా సిస్టమే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చింది సార్. రైట్ సార్, నా కింద తోపాజ్ అమ్తిస్టులు ఉన్నారు సార్. నా కింద ఫిఫ్త్లో సార్ ఇప్పుడు చెప్పారు కదా 40, 20, 40 తర్వాత 500 అంటే 3 లెవెల్ వరకు చెప్పారు సార్. నా కింద 5th లెవెల్ వాళ్ళు నన్ను చేసిరు సార్ అమ్తిస్తున్నాను. అందుకే ఇంత తొందరగా సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జమనారాం సార్ గారికి మరి బాలస్వామి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాజేందర్ అండి, మంచిర్యాల నుంచి వచ్చాను. దీంట్లో నేను 2019లో జాయిన్ అయినానండి. ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 18,000 డీపీలు తీసుకున్నానండి. 18,000 డీపీలు ఇంటూ 75 అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ప్రైవేట్ టీచర్గా ఉన్నానండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెరల్ వైనే చేస్తున్నాను. నేను పిలవగానే చాలామంది మిత్రులు, నాతోటి సహోదరులు కూడా అందరూ వచ్చారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరియు ఆవుల శాంబాబు సార్కి కూడా ధన్యవాదాలు సార్. నేను ఇప్పటి వరకు దీంట్లో 18,000 టీం చేసుకున్నానండి. లాస్ట్ ఒకటే సార్ చెప్పేది, 18,000 టీం ఉందండి నాకు. తర్వాత 7 వింతలలో ఇది ఒక 8వ వింత సార్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కూర్చోండి సార్. అమితిస్టులంతా కూర్చోండి ప్లీజ్. లాస్ట్ ఫోటో సార్. థ్యాంక్ యూ. పెద్ద ఫోటోగ్రాఫర్, భలే బాధ పెడతాడు. ఓకే సరే సార్, అమితిస్ట్ కూడా అయిపోయింది కదా, ఓకేనా? రిలాక్సా? చాలా వదిలేద్దామా? అమితిస్ట్ తర్వాత ఉన్నారు కదా ఎవరు? తోపాజులు. వాళ్ళే పెద్ద తోపులు. కరెక్టా సార్? తోపులు వాళ్ళు. సరే, మరి ఎవరన్నా ఉన్నారా సార్ ఈ చిన్న మీటింగ్లో ఎవరన్నా ఉన్నారా? తోపాజులు కూడా అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. క్లాప్స్ కొడితేనే వస్తారు సార్ ఇక్కడ. వెల్కమ్ ద తోపాజ్ మెంబర్స్ టు ద డయాస్. తోపాజెస్ వెల్కమ్. మాట్లాడేశారు కదా. సరే సార్, టీం ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, ఓకేనా? ఎంత డబ్బులు వచ్చినాయి చెప్తారు సార్. ఓకే సార్, భయపడతారు సార్, ఎందుకంటే మనం ఊహించలే కదా. నా పేరు జమలారాం సార్, హైదరాబాద్లో ఉంటాను సార్. నిజంగా డబ్బులు ఇట్లా చెప్తే ఏంటంటే, మార్కెట్లో ఆల్రెడీ మీరు చూశారు అంటే డబ్బులు చూపెట్టి వ్యాపారం చాలామంది సార్ది చెక్కు చూపెట్టుకుంటారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు మార్కెట్లో. ఎస్ సార్, నో సార్. కానీ నేను అస్సలు మా ఫ్యామిలీలో సార్ 5 అమెథిస్టులు, 20 క్వార్జులు, 1 టోబాజ్. కానీ పెయిన్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా సార్? ఎవరు బరువు వాళ్ళు మోస్తే ఈజీ అవుతుంది, కానీ అందరి బరువు మనం మోస్తే భుజం ఇరిగిపోతుంది. అది నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. మీ జీవితంలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో మన దగ్గర ఏంటంటే వాడే పని చేసి పెట్టాలి, మనం కూర్చొని తినాలి. ఈ మ్యాజిక్తో పోతున్నారు. దయచేసి నిజంగా ఆవుల శాంబాబు సార్ చాలా గొప్ప గొప్ప విషయాలు మీరు ఆల్రెడీ సార్ షేర్ చేశారు. వినియోగించుకుంటే సక్సెస్ అవుతారు సార్. అంటే మనకి ఇంకా ఇష్టం లేదు. ఎస్, ఒప్పుకోం సార్. బయటోళ్ళు కట్అవుట్లు కొడితే పాలాభిషేకం చేస్తాం, కానీ మనల్ని మనం చేసుకోనిక ఒప్పుకోం. కానీ ఒకనాడు మీరందరూ కూడా ఈ స్టేజీ మీదనే చాలా మమ్మల్ని మీరు నేర్పించాల్సిన రోజు వస్తుంది సార్. 100%. సార్, ఎందుకంటే టైం లేదు, చాలా విషయాలు నేర్చుకోవాలి, ఇంకా ట్రై చేస్తూనే ఉండాలి సార్. మనం ఎప్పుడూ నిత్య విద్యార్థులమే. అది గినక ఈగో ఉంటే ఇటు 2 విడదీయండి, 2 మనమే పోతాం. ఎవరు పంపించారు కల 100% షూర్. వ్యాపారం లాగా చేయండి. లక్ష్య పెట్టి కొట్టి నాకు ఆటో పూలు ఎప్పుడు వస్తుంది అంటే కొట్టియా బాకండి.
ఎందుకంటే సిస్టమ్ ఈజ్ సిస్టమ్. సిస్టాన్ని ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆటో ఫుల్ ఎప్పుడు వస్తుందో ఈజీగా వచ్చేస్తుంది సార్. అందుకని మొత్తుకొని చాలా నిజంగా చాలా ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు. డే నైట్ కష్టపడి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ ఇవ్వాలి అని నిజంగా నేను ఆవుల శ్యాంబాబు సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను పొగిడాడు కానీ ఆయన ఇన్కమ్ మాత్రం చెప్పలే. చూసారా చెప్పడు. ఎందుకు తెలుసా? ఇక్కడ ఎవరు అడగరు పాపం ఆయన్ని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మంచోళ్ళే. కానీ ఈ మాట ఎవరికో తెలుస్తుంది. సాయంత్రం ఇంటి దగ్గర కూర్చుంటారు, రే డబ్బులు ఇరా నాకని. అది ఆయన భయం. అర్థమైందా సార్? వద్దులేండి సార్. సార్ నిజంగా ఇందాక లక్ష్మణ్ సార్ మాట్లాడారు కదా, వ్యాపారం ఎలా చేస్తున్నాం అనేది. యాక్చువల్గా మీరందరూ మా టీమే, కానీ ఏనాడు మేము చెప్పుకోలే. ఎందుకు? కానీ వ్యాపారం లాగా చేర్చాలి. ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ కూడా తిరుగుతున్నాం సార్. ఇప్పటికీ ఆదాయం వచ్చినా కూడా ఆకాశం వైపు చూడట్లేదు సార్. ఎప్పుడు నడవాల్సింది నేల మీదనే. అది పైకి వెళ్ళి చూస్తే ముక్కు మూతి రెండు ఒకటవుతుంది డైరెక్ట్ పోతే. అందుకనే నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం. నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేసిన వ్యక్తికి నేను కూడా టోపా చేసి పంపించా సార్. ఇది సార్, ఈడ అప్లైనర్ డౌనర్ అనే పదం దయచేసి బ్యాన్ చేయండి సార్. నాట్ అప్లైనర్, మనం అందరం పార్ట్నర్స్, నా బిజినెస్ పార్ట్నర్. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్పలా? చెప్పడు. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చెప్పడు ఆయన. ఎందుకంటే అక్కడ కూర్చుంటారు ఇంటి దగ్గర. అది ఆయన భయం. ఓకే సార్? ఓకేనా? అయిపోయింది. తోపాజు కూడా చూసేసారుగా. ఓకేనా? ఓకేనాయ్యా. బులుగు కోటేసుకొచ్చావు, ఎడం చేత్తో రాసావు వైట్ బోర్డులో, గట్టిగా అరిసావు. నువ్వేం చేసా అది చెప్పు. కరెక్టా? అదేగా కావాలా? కరెక్టా? ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితేనే నేనేం చేశానో చెప్పు. నా పేరు శ్యామ్ బాబు, ఆవుల శ్యాంబాబు. ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో మడికొండ తెలుసు కదా, కాజీపేట పక్కన. అక్కడ రోడ్డు మీద కెనరా బ్యాంక్ ఉంటుంది. ఆ కెనరా బ్యాంకులో 5 సంవత్సరాలు పనిచేశా. ఓకే సార్? మళ్ళీ ఇటు సైడ్కి వెళ్తే ఏటూరు నగరం ఉంది, అడవి పక్కన కదా సార్. ఇప్పుడు ఏమన్నా రోడ్లు గిడ్లు బాగున్నాయో తెలీదు, అప్పుడంతా అడివే. అక్కడ కూడా 5 సంవత్సరాలు పనిచేశా, కెనరా బ్యాంక్ ఎంప్లాయీని. వరంగల్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఓకే సార్? చాలా సంవత్సరాలు నేను తెలంగాణలో ఉన్నా. నాకు జీవితం స్టార్ట్ అయిందే తెలంగాణలో. అందుకే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఈ వరంగల్ జిల్లా అంటే బాగా ఇష్టం నాకు. ఈ బిజినెస్ నాకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను చెన్నైలో ఉన్నా, ఒక పని మీద అక్కడ ఉన్నాను. ఒక తమిళ్ ఫ్రెండ్, ఆయన పేరు జోష్, మా ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవాడు, కొలీగ్ అయినా. అన్న ఒక మంచి వ్యాపారం ఉంది అని చెప్తే నేను నెగ్లెక్ట్ చేశా. ఎందుకంటే చాలా వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, ఎందుకులే ఆ పేర్లన్నీ ఇది ఎందుకులే గోల మనకని. ఆయన అప్పుడప్పుడు చెప్తుంటే చూసి బిజీగా ఉన్నానని చెప్పేవాడిని. అన్న బిజీగా ఉన్నావు, ఓకే మళ్ళీ మాట్లాడు. తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం మొదలుపెట్టాను. అర్థమైందా? ఆయన ఫోన్ నెంబర్ చూసి స్విచ్ ఆఫ్. సో ఇట్లా చేశాను. కానీ ఒకరోజు ఆయనకు అర్థమైపోయింది, వీడు బిజీగా లేడు, నాకు తెలుసు, స్విచ్ ఆఫ్ వేరే చేస్తాడు, ఎందుకు నేను మాట్లాడతానని చెప్పి తెలుసుకొని నేరుగా నేను ఉండే ఆఫీస్ దగ్గరికి వచ్చి పెరల్వీన్ గురించి కొంచెం చెప్పాడు. కొద్దిగా ఏం చెప్పాడంటే, బ్యాంకింగ్ డిజిటల్ కొత్త కరెన్సీ వచ్చింది, ఆ కరెన్సీ మెయిన్ కరెన్సీ చేస్తున్నారు, డిజిటల్ కరెన్సీ అని చెప్పాడు. అరే నాకు తెలిసిందేగా, బ్యాంకులో పనిచేస్తున్నా, బ్యాంక్ డిజిటల్ అయిపోతుంది, మన కరెన్సీ డిజిటల్ అయిపోతుంది, కొత్త కరెన్సీలో కూడా మనం ఎంటర్ అవుతాం, అదే బ్లాక్ చైన్ టెక్నాలజీలో వచ్చే కరెన్సీ అని నాకు తెలుసు. ఎప్పుడు 15 సంవత్సరాల క్రితమే తెలుసు, అంతవరకు తెలుసు. కానీ ఆ ఇన్కమ్ చెప్తున్నప్పుడు చూసా, అబ్బా ఈ యాక్టివిటీ నాకు తెలిసిన విషయం ఇంత ఇన్కమ్ సోర్స్ కింద వచ్చిందని ఆశ్చర్యం వేసేసింది నాకు.
ఆశ్చర్యం వేసింది. 3 రోజులు నిద్రపోలేదండి పెరలవిన్ విషయం తెలుసుకొని, స్టడీ చేసి, లీగల్, డీపీ కరెన్సీ అయిపోవడం, డీపీ యాప్లో ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత దాని వెనక ఎంత పెద్ద వ్యవహారం ఉంటుందో నాకు తెలుసు. బ్యాంక్ ఎంప్లాయ్గా ఊరికే ఉండే విషయం కాదని తెలుసుకొని ఇంత పెద్ద వ్యాపారమా నా చేతిలోకి వచ్చిందని అప్పుడు మొదలుపెట్టానండి. ఆఫీస్ 7 గంటలకు అయిపోద్ది. 7 గంటల తర్వాత అలసిపోయి వస్తాం కదా ఇంటికి, అబ్బా అయ్యా అని నేను అట్లా అనుకోలే. వచ్చిన అవకాశం మిస్ చేయకూడదు, ఒక్కళ్ళతోనే మాట్లాడాలనుకో, ఒక్కళ్ళు ఇద్దరితో మాట్లాడేవాడిని, పార్ట్ టైం లాగా, స్పేర్ టైం లాగా. ఆ నలుగురు ఎప్పుడో వచ్చేసారు, కూరలైపోయి. అలా మొదలుపెట్టాను. ఆ తర్వాత పార్ట్ టైంగా టేకప్ చేశాను. నేను ఎర్న్ చేసే మంత్లీ శాలరీ ఉంది చూసారా, అది రావడం మొదలుపెట్టింది. అప్పుడు ఫుల్ టైంగా టేకప్ చేశాను. 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పైన కరోనా, ఎంతోమందికి ఆదాయం లేదు, సగం జీతం, చాలామందికి వ్యాపారాలు లేవు, రోడ్ల మీద కూడా వచ్చేసారు. కానీ కరోనాలో ప్రతీ నెల నాకు పెరలవిన్లో డబ్బులు వచ్చింది. ఈ 2.5 ఇయర్స్లో కరోనా ఉన్నా కూడా చెప్తున్నా, యావరేజ్గా 50 లక్షల రూపాయలు తీసుకున్నాను సార్ ఈ బిజినెస్లో. ఈ బిజినెస్ నేను తెలుసుకున్నప్పుడు ఆ ఓనిక్స్ అనే లెవెల్కి వెళితే చాలు, నేను నా పిల్లలు లైఫ్ బాగుపడుతుందని ఆశపడ్డాను. కానీ పెరల్విన్ సిస్టంలోకి ఎంటర్ అయ్యాక క్వాడ్స్ అయ్యా, అమితిస్ట్ అయ్యా, ఇప్పుడు తోపాజ్ లెవెల్లో ఉన్నాను సార్. నెక్స్ట్ ఇయర్ మార్చి కల్లా నేను రూబీగా కనిపిస్తాను మీకు, ప్లాన్ చేసుకుంటున్నా. అర్థమైందా? ఇది నా స్టోరీ. ఇప్పుడు కూడా నేను నమ్మను సార్ అంటే ఎవరు వాళ్ళు చెప్పండి, చూసుకుందాం. ఎవరు సార్, ఎవరు చెప్పండి? చెప్పారులేవయ్యా ఇలా కథలు, బోల్డ్ కథలు. నీ రాత బాగుంటే వస్తావు, లేదంటే రావు. అయిపోయిందా? అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ పేషెన్సీకి థ్యాంక్ యూ వెరీ మచ్. టీ ఉందా సార్? టీ ఉంది, టీ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే చూసుకోండి. ఉంటానంటే అది వేరే విషయం. బట్ సీనియర్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉండండి. ఓకే సార్? చెప్పండి సార్. టీ తాగేశాక సెషన్ ఉంది. చెప్పండి సార్. అవును సార్, 50 కడతాం. లేదు సార్, మీరు ఎవరినైనా డైరెక్ట్గా రిఫర్ చేస్తారు. 4 మెంబర్స్కి అది తర్వాత ప్రమోట్ అవ్వడానికి లేదు సార్. డైరెక్ట్గా నలుగురిని ఇంట్రడ్యూస్ చేసి కోరలవచ్చు, మళ్ళీ ఇంకొక 2 ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఓనిక్స్ అవ్వాలి. అంటే 6 ఉండాలి. అంటే కింది స్టెప్స్ వచ్చినప్పుడు మనము కింద వస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి, దాని మీద అవ్వచ్చు. కానీ మీరు ఓనిక్స్ అవ్వాలంటే 100 DPs కావాలా. టీంలో వచ్చింది అనుకోండి, వచ్చిద్ది. కానీ మిమ్మల్ని ఇంకొక 2 కూడా అడుగుతాడు. అర్థమైందా? 2 లేకుండా 4 మీద చేయడానికి లేదు, ఇంకొక 2 కావాలి. ఓకే, ఓనిక్స్ అయిపోయింది, మీకు మళ్ళీ డబ్బులు వచ్చాయి, 1000 DPలు వచ్చాయి, క్వాడ్స్ అవ్వాలనుకున్నారు, మళ్ళీ డైరెక్ట్గా ఇంకొక 2 అడుగుతాడు. ఓకే సార్? అంటే డైరెక్ట్గా వీళ్ళు ఒక 20 మందిని అడుగుతారు. ఇది మనం అవుదామంటే చేసుకుంటాం, లేదంటే వదిలేసుకోవచ్చు, అంతా మన ఇష్టమే. ఓకే సార్? ఓకే, దాన్నే మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా దాని కిందే చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. దయచేసి ఉండండి సార్, ఉంటే మీకు అన్నీ చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైవ్ ఒకటి క్వాడ్స్ కొట్టేద్దాం, తర్వాత అవునా? దీంట్లో కొడదాం, ట్రైనింగ్లో కొడదాం.